12 వచనాన్ని నేను చదువుతున్నాను. అందరూ కూడా మీ బైబిల్ చూడవలసినగా కూర్చున్నాం. యెషయా గ్రంథం 21వ అధ్యాయము 11, 12 వచనాలు. దోమాను గూర్చిన దేవోక్తి. కావలివాడ రాత్రి ఎంత వేళైనది, కావలివాడ రాత్రి ఎంత వేళైనది అని ఒకడు షెయూరులో నుండి కేకలు వేసి నన్ను అడుగుచున్నాడు. కావలివాడు ఉదయమగును రాత్రి అగును, మీరు విచారింపకోని ఎడల విచారించుడి, మరలా రండి అని అనుచున్నాడు. చదవని వాక్యాలు ప్రభు మన వెనుకల్లో దీవించును గాక. దయచేసి కూర్చున్నాం, అందరూ కూర్చున్నారు. మీ స్థలాల్లో కొంచెం ఖాళీగా కూర్చోండి, కొంచెం ఖాళీగా కూర్చోండి, ఖాళీగా కూర్చోండి. ఒకరికొకరు టచ్ అవ్వకుండా దూరం దూరంగా కూర్చోండి. బ్రదర్స్ మీరు కూడా కొంచెం ఖాళీ, ఇలా లోపల భాగాన్ని కూర్చోండి, ఇంకా లోపల భాగాన్ని కూర్చోండి. ఓకే, అలా ఖాళీగా విశ్రాంతిగా కూర్చోండి. అందరూ బాగున్నారు కదా, అందరూ సంతోషంగా ఉన్నారు కదా. దేవుని స్తోత్రాలు. వాక్యాలు విని బలపరచబడ్డాము అన్నవాడు చేయబోయే దాన్ని ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ముఖ్యంగా ఈ బోధిస్తున్న వర్తమానాలు మాకు అర్థమవుతున్నాయి అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే ఆమె చెప్పగలరు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మొదటి వర్తమానం పేరు ఏం పేరు? అదే కాలంలో. మరి మా పాస్టర్ గారు పాల్ కుమార్ గారు కూడా మాకు కూడా బలమైనదే పెడుతున్నారు. దేవుని స్తోత్రాలు. నిన్న చేపలు, మొన్న మాంసం, మళ్ళీ ఇది, మళ్ళీ అది, ఆహారం కూడా బాగానే పెడుతున్నారు. దేవుని స్తోత్రాలు. మరి దేవుడు మనకి కరువులో బలమైన ఆహారం ఇచ్చారు. అదే ఈ గడియ వర్తమానమై ఉన్నది. దేవుని స్తోత్రాలు. రెండవ వర్తమానం పేరు ఏం పేరు? ఉంచుకొచ్చుచున్న. మరి చాలా మందిని రక్షించబడిన వారిని తుఫాను రక్షిస్తుంది, రక్షించబడలేని వారిని తుఫాను ముంచేస్తుంది. ఆ ముంచబడే వారిలో మనం ఉండకుండా రక్షించబడే వారిలో మనం ఉండాలని, యేసుక్రీస్తు అనబడిన వాడలోనికి ప్రవేశించాలని మరి మనం ఆలోచించాం. మరి మూడవ వర్తమాన పేరే పేరు బలిష్ఠుడైన దేశాలు. పడిపోయిన ఆదాము సంతతిని మరలా పైకి తీసుకొచ్చి నిత్యత్వములోనికి నడిపించడానికి ఆయన జయశాలిగా వచ్చాడు. మరి జయశాల గురించి మనం ఆలకించాం. మరి రాత్రి వర్తమానం ఆలకించాం. చెరలో నుండి విడుదల. చాలా చక్కటి వర్తమానం. ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు చెరలో ఉన్నారు. వారు 430 ఏళ్ళు కట్టిన బానిసత్వాన్ని వారు అనుభవించారు. అబ్రహాముతో చేసిన వాగ్దానాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలు కూడా దేవునికి మొరపెట్టారు. వారి మొరగన్న దేవుడు ఐగుప్తు చెరలో నుంచి ఇశ్రాయేల్ ప్రజలు విడుదల చేయాలని మోషేని పంపించాడు. మోషే నాయకత్వంలో, యెహోషువ నాయకత్వంలో వారు ఐగుప్తు దేశంలో నుంచి స్వేచ్ఛాకరమైన పాలస్తీనా దేశానికి చేరుకున్నారు. రెండవదిగా సర్వలోకము సాతాను చెరలో ఉన్నప్పుడు యెషయా ప్రవచించిన లేఖనాల ప్రకారముగా ప్రభు అయిన యేసుక్రీస్తే భూమి మీదకి వచ్చి నడవలేని వారికి నడిపించి, చూడలేని వారికి చూపించి, చెరలో ఉన్న వారికి విడుదలిచ్చి, మనుషులకు ప్రాయశ్చిత్తం కలుగజేసి, ప్రతి వారిని వ్యాధి నుంచి, రుగ్మత నుంచి విడిపించి వారిని పరలోక రాజ్యానికి దారి చూపించారు. 7వ సంఘకాలంలో, ఇన్ ద 7th church age, 7వ సంఘకాలంలో తన వధువు, తన పెండ్లి కుమార్తె మతశాఖ అనబడిన ఒక కారాగారములో, ఓ బందిఖానాలో, ఓ శర పంజరంలో ఉండిపోయినప్పుడు ఆ మతశాఖలో నుంచి బలిష్ఠుడైన దూతగా ఆయన దిగొచ్చాడు. 7వ దూతను పంపించాడు. ఆ దూత ద్వారా దేవుడే తన వర్తమానాన్ని బయలుపరిచి
ఆ మతశాఖ అనబడిన చెరలో నుంచి తన వధువుని విడుదల చేశాడు. ఇప్పుడు వధువు విడుదల పొంది దేవుని రాజ్యానికి సంసిద్ధం అవుతుంది. గట్టిగా ఆమేన్ అనగలరా? ఇక 5వ వర్తమానము, కావలివాడ చెప్పండి. రాత్రి ఎంత వేళైనది. గట్టిగా ఆమేన్ అనగలరా? కావలివాడ రాత్రి ఎంత వేళైనది. వేళైనది అనపర్లేదు. గట్టిగా ఆమేన్ అనగలరా? అంటే ఇది ప్రశ్న. కావలవాడిని అడుగుతున్నారు. గట్టిగా ఆమేన్ అనగలరా? కావలవాడు మాత్రమే సమయాన్ని చెప్పగలరు. కనుక ఇక్కడ ఏమని అడుగుతున్నారంటే, ఓ కావలవాడా, రాత్రి ఎంత అయినది, ఎంత సమయమైనది? వాచ్మెన్, వాట్ ఆఫ్ ద నైట్? కావలివాడా, రాత్రి ఎంత వేళైనది, ఎంత సమయమైనది, టైం ఎంత? గట్టిగా ఆమేన్ అనగలరా? ఓ వాచ్మెన్, వాట్ ఆఫ్ ద నైట్? రాత్రి ఎంత వేళైనది? గట్టిగా ఆమేన్ అనగలరా? అది ఈరోజు మన ప్రశ్న అయినది. అది ఈరోజు మన వర్తమానం. గట్టిగా ఆమేన్ అనగలరా? సమయాన్ని తెలుసుకోకూర్చున్నారా? చెప్పాలి తొందరగా చెప్పాలి. సమయాన్ని తెలుసుకోకూర్చున్నారా? సమయము మీకు కావాలా? అసలు మనం ఎక్కడున్నామో మనకు తెలవాలా? గట్టిగా ఆమేన్ చెప్పండి అందరూ కూడా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది నేను చెప్పాను, దేవుడు క్రీస్తు శకం 53లో సంఘాన్ని ప్రారంభించాడు. గట్టిగా ఆమేన్ అనగలరా? ఈ 53లో ప్రారంభించబడిన ఈ సంఘం ఇప్పుడు సుమారుగా 2018 వరకు కొనసాగుతూనే ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే సుమారుగా ఇప్పటికీ ఈ సంఘం ప్రారంభమయ్యి ఆ 53 ఏళ్ళు తీసేసిన సుమారుగా అప్రాక్సిమేట్లీ 2000 సంవత్సరాలు అవుతుంది. అందరూ ఆమేన్ అనగలరా? ఎన్ని వేల సంవత్సరాలు అవుతుంది? ఈ 2000 సంవత్సరాల కాలాన్ని 7 భాగాలుగా విభజించారు. ఎన్ని భాగాలండి? 7 భాగాలుగా విభజించారు. ఈ 7 భాగాలని దేవుని యొక్క వాక్య ప్రకారంగా, వర్తమాన ప్రకారముగా 7 సంఘకాలాలుగా విభజించారు. గట్టిగా ఆమేన్ అనగలరా? ఎన్ని సంఘకాలాలు? 7 సంఘకాలాలు. మొదటి సంఘకాలం చెప్పండి, రెండో సంఘకాలం చెప్పండి, స్మరణ. మూడోది చెప్పండి, అందరూ మాట్లాడండి, ఒకరు మాట్లాడుతుంటే అలాగా. నాలుగోది చెప్పండి, ఐదవది చెప్పండి, ఆరో చెప్పండి, ఏడవది చెప్పండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మొత్తము 2000 సంవత్సరాల కాలాన్ని 7 భాగాలుగా విడదీసి మొదటి భాగాన్ని ఒక కాలముగా, రెండో భాగాన్ని మరో కాలంగా, ఈ 7 భాగాలను 7 సంఘకాలాలుగా మన ప్రవక్త బోధించారు. ప్రస్తుతము సంఘము 7వ సంఘకాలాన్ని కూడా దాటి కృపాయుగములో ఉన్నది. దిస్ ఈజ్ ఓన్లీ గ్రేస్ పీరియడ్. ఇది కేవలము కృపాయుగమై ఉన్నది. మన ప్రవక్త నాడు, నా ఊహ ప్రకారముగా 1977వ సంవత్సరానికి 7వ సంఘకాలం అయిపోవాలి అని నేను కేవలము ఊహిస్తున్నాను. ఆమేన్ అనగలరా? నేను కేవలము ఊహిస్తున్నాను. 1977వ సంవత్సరానికి ఈ 7వ సంఘకాలం ముగిసిపోవాలా? అయినా ఇది నా ఆజ్ఞలు కాదు, ఇది వాక్యము కాదు, ఇది నా యొక్క ఊహ మాత్రమై ఉన్నది. అయితే గొప్ప విషయం ఏంటంటే, లేఖనం మనకి ఏం బోధిస్తుందంటే, 7వ సంఘకాలము పూర్తి అవ్వాలి అంటే వధువు ఎత్తబడాలి.
అనగలరా? వధువు ఎత్తబడాలి. వధువు ఎత్తబడినప్పుడు మాత్రమే 7వ సంఘకాలము పూర్తవుతుంది. 7 రోజులు పూర్తవుతాయి. 8వ దినము ప్రారంభమవుతారు. కనుక మిత్రులారా, ప్రస్తుతానికి మనం ఇంకా ఎక్కడున్నామంటే కృపాయుగములో, కృపాకాలంలో మనం ఉన్నాము. దేవుని యొక్క లేఖన ప్రకారముగా మన క్యాలెండర్లో, గట్టిగా ఆమె అనగలరా, 2 క్యాలెండర్లు ఉన్నాయి. మొదటి క్యాలెండర్, 2 క్యాలెండర్లు ఉన్నాయి. ఒకటి ప్రవచన క్యాలెండర్, గట్టిగా ఆమె అనగలరా, ఒకటి ప్రవచన క్యాలెండర్. రెండోది రోమన్ క్యాలెండర్. ఈ రోమన్ క్యాలెండర్లో నెలకి 28 రోజులు ఉంటాయి, 29 రోజులు ఉంటాయి, 30 రోజులు ఉంటాయి, 31 రోజు ఉంటుంది. గట్టిగా ఆమె అనగలరా? ప్రవచన క్యాలెండర్లో మాత్రం ఇది తెగమకలు ఉండవు. నెలకి కేవలం 30 రోజులు ఉంటాయి. గట్టిగా ఆమె అనగలరా? ఇప్పుడు ఈ రోమన్ క్యాలెండర్ ప్రకారంగా చూస్తే 2018వ సంవత్సరంలోకి మనం వచ్చేప్పుడు, కానీ దేవుని యొక్క ప్రవచన క్యాలెండర్ ప్రకారంగా చూడగలిగితే 2000 పూర్తయిన వెంటనే ఒక గొప్ప కార్యం జరుగుతుంది. మీకు మన రాత్రి మనసారి చెప్పాను, ఆదాము దగ్గర నుంచి నోవాకి 2000 సంవత్సరాలు, తర్వాత నోవా దగ్గర నుంచి యేసుకి 2000 సంవత్సరాలు, యేసు దగ్గర నుంచి ఎత్తబాటు 2000 సంవత్సరాలే జరగాల. గట్టిగా ఆమె అనగలరా? ఎందుకు 2000 సంవత్సరాలు జరగాలంటే 3 రెళ్ళు 6000 సంవత్సరాలు పూర్తయిపోతుంది. 7000వ సంవత్సరం, గట్టిగా ఆమె అనగలరా? 7000వ సంవత్సరము అది విశ్రాంతి, గట్టిగా ఆమె అనగలరా? అది 1000 ఏండ్ల పాలన అయ్యున్నది. గట్టిగా ఆమె అనగలరా? కనుక ప్రస్తుతానికి ఈ మొదటి 2000 అయిపోయి, ఈ రెండో 2000 అయిపోయి, ఈ మూడో 2000 దేవుని ప్రవచన క్యాలెండర్ ప్రకారముగా పూర్తయితే సంఘము తప్పనిసరిగా మేఘాల మీదకి ఎత్తబడాలా. కానీ మనము రోమన్ క్యాలెండర్ లో ఉన్నాము కనుక 2018లోకి వచ్చాము. గట్టిగా ఆమె అనగలుగుతారు. వాస్తవానికి మొదటి సంఘ కాలం నుంచి 7వ సంఘ కాలం దాకా మనం ఉన్నాం. మొదటి వాడు ఎత్తబడలేదు, రెండో వాడు ఎత్తబడలేదు, మూడో వాడు ఎత్తబడలేదు, 4వ వాడు ఎత్తబడలేదు, 5వ వాడు ఎత్తబడలేదు, 6 లేదు, 7వ వాడైన హానోకు ఎత్తబడి ఉన్నాడు. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. మొదటి సంఘంలో ఎత్తబాటు లేదు, రెండో సంఘ కాలంలో లేదు, మూడో సంఘ కాలంలో లేదు, 4లో 5లో లేదు, 6వ సంఘ కాలంలో లేదు, 7వ సంఘ కాలంలో వధువు ఎత్తబడాలా. 7వ సంఘ కాలంలో వధువు కొనుక్కోబడాలా. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. ఆదాము కొనుక్కోబడినట్లుగా ఆధారం లేవే, తర్వాత షేతు కొనుక్కోబడినట్లుగా ఆధారాలు లేవే, మెతూషెల కొనుక్కోబడినట్లుగా ఆధారాలు లేవే. 7వ వాడైన హానోకు దేవుని దగ్గరికి నడిచి వెళ్ళిపోయాడు. 7వ సంఘ కాలంలో ప్రకటన గ్రంథము తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం త్వరగా చదువుకుందాం. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందున్నవారు, క్రీస్తునందు మృతులైన వారు మొదట లేచెదరు. ఆ మీదట సజీవంగా నిలిచి ఉండే మనము కూడా వారితో ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు కొనుక్కోబడతాము. కనుక ఇది ఒకటి మనకి మిగిలి ఉన్నది, ఇది ఒకటి మనకి తప్పక జరిగి తీరవలసి ఉన్నది. కనుక ఇప్పుడు మనము ఈ ప్రవచన క్యాలెండర్ ప్రకారంగా చూస్తే సమయము దేవుడు మనకి ఇంకా కొంచెముగా ఇచ్చాడు. మరి ప్రవక్తన్నాడు కదా, చివరి గొర్రె పిల్ల, అంత గట్టిగా ఆమెనండి, చివరి గొర్రె పిల్ల ఆమెనగలుగుతారా? ఈ చివరి గొర్రె పిల్ల ఎప్పుడైతే దొడ్డలోనికి వస్తుందో అప్పుడే ఎత్తబాటు ప్రారంభమవుతుంది అన్నాడు. ఒకవేళ చివరి గొర్రె పిల్ల నువ్వు కావచ్చు, ఆ చివరి గొర్రె పిల్ల నువ్వు కావచ్చు, ఆ చివరి గొర్రె పిల్ల భాషగారు కావచ్చు, ఆ చివరి గొర్రె పిల్ల నేనే కావచ్చు.
చివరి గొర్రె పిల్ల ఏ రోజైతే ఆ దొడ్డిలో ప్రవేశించినదో ఆ రోజే ఆయన కృపాసింహాసనం మీద నుంచి ఆయన పైకి లేవగలడు, ఆయన వరుడుగా రాగలడు, ఆయన వధువుని మేఘాల మీదకి పిలవగలడు. స్తోత్రం కలుగునుగా. కాబట్టి నీకు నాకు కొద్ది గ్రేస్ పీరియడ్ ఇస్తున్నాడు, నీకు నాకు కొద్ది సమయాన్ని ఇస్తున్నాడు. నీ నీతీకరణ పూర్తి జరగాల. ఎంతమంది ఆమె అనగలరు? నీ శుద్ధీకరణ పూర్తి జరగాల, నీ పరిశుద్ధాత్మ బాప్తిస్మం పూర్తి జరగాల. ఈ 3 కార్యాలు నీ పట్ల జరగకపోతే ఏమాత్రం కూడా సంపన్నం కాదు. దేవుడు మనుష్య కుమారుడిగా పనిచేశాడు యేసుక్రీస్తు. రెండవది దేవుని కుమారుడిగా పనిచేశాడు. మూడవదిగా ఆయన దావీదు కుమారుడిగా పనిచేశాడు. గట్టిగా అనగలరా? అందరూ చేతులే తామని చెప్పగలరా? నోవహు యొక్క వాడకి 1వ అంతస్తు ఉన్నది, నోవహు యొక్క వాడకి 2వ అంతస్తు ఉన్నది, నోవహు యొక్క వాడకి 3వ అంతస్తు ఉన్నది. గట్టిగా అనగలరా? చేతులే తామని చెప్పగలరా? ఆయన తండ్రిగా పనిచేశాడు. ఆమె అనగలరా? ఆయన కుమారుడిగా పనిచేశాడు. ఆమె అనగలరా? ఆయన పరిశుద్ధాత్మగా పనిచేస్తున్నాడు. దేవుడు ఈ భూమికి, గట్టిగా ఆమె అనగలుగుతారా? ఈ భూమికి, ఆకాశానికి, ఈ భూమికి నీటి బాప్తిస్మం ఇచ్చాడు. ఈ భూమికి తర్వాత శుద్ధీకరణ కలగజేశాడు. గట్టిగా అనగలరా? ఈ భూమికి అగ్ని బాప్తిస్మాన్ని కూడా ఇవ్వబోతున్నాడు. దేవుడు 3 సంపూర్ణం కాబోతున్నాడు. ఆయన పరిపూర్ణం కాబోతున్నాడు. దేవుని పిల్లలారా, ఇది మనకి తప్పక జరగాల. ఒక్క నీతికరణ దగ్గరకు వచ్చి ఆగిపోతే సరిపోదు. ప్రతి మానవ కల్పిత సిద్ధాంతము మనలోంచి పోవాలా, మన లోకము పోవాలా, ఆచారము పోవాలా. గట్టిగా ఆమె అనగలరా? కుమ్మరివాడు గట్టిగా ఆమె అనగలరా? కుమ్మరివాడు గట్టిగా ఆమెనండి. మొట్టమొదటిసారిగా మట్టితో పాత్ర తయారు చేస్తాడు. గట్టిగా ఆమె అనగలరా? దానిని మట్టితో తయారు చేసిన తర్వాత బాగా ఆరబెడతాడు. గట్టిగా ఆమె అనగలరా? ఈ ఆరబట్టిన తర్వాత గట్టిగానే అయిపోతుంది, టొక్కుమని మోగుతుంది, బాగానే ఉంటుంది, గట్టిగానే ఉంటుంది. చూడటానికి ఇది సరైన పాత్రగానే కనబడుతుంది. ఒక్కసారి కానీ ఒక చెంబుడు నీళ్లు కానీ పోస్తే అది వెంటనే ఈడిపోతుంది, బట్టలైపోతుంది. అందుకనే మట్టితో చేయబడిన ఈ పాత్ర, ఆరబెట్టబడిన ఈ పాత్ర తప్పనిసరిగా అగ్నితో కాల్చాలి. అగ్నితో కాల్చబడిన తర్వాత అది మార్కెట్లో పెట్టబడి అమ్మబడుతుంది. అలాగే నీవు బయటకు వచ్చావు. నేను అనగలుగుతావా? ఏదో బాప్టిస్ట్ నుంచి బయటకు వచ్చావు, చెప్పగలందరూ. ఏదో పెద్దకొచ్చి నుంచి బయటకు వచ్చావు, ఏదో హోటల్ నుంచి బయటకు వచ్చావు, ఏదో వాక్ నుంచి బయటకు వచ్చావు, ఏదో హోలా సాక్షి నుంచి బయటకు వచ్చావు. నువ్వు యేసుక్రీస్తుని దేవుడిగా నమ్ముకున్నావు, బాప్తిస్మాన్ని తీసుకున్నావు. ఏ ఆగిపోతున్నారే? కిందకు చూస్తున్నారే? దేవుని స్తోత్రం కలుగునుగా. ఏదో మత శాఖ నుంచి బయటకు వచ్చావు, ఏదో బాప్తిస్మాన్ని తీసుకున్నావు, అది ప్రభువు యేసుక్రీస్తులో బాప్తిస్మై ఉన్నది. అక్కడే ఆగిపోవద్దు. You must sanctify. You must sanctify by the word of God. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనములో ఈ విధంగా రాయబడ్డది. 5వ అధ్యాయం 25వ వచనంలో ఈ విధంగా రాయబడ్డది. ఎఫెసియన్ చాప్టర్, ఇది అపోస్తలుల కార్యాలు, ఇది యాక్ట్స్ 2:18 అయితే 2:38 అయితే ఈ ఎఫెసి 5:25 పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించుని అటువలే సంఘాన్ని ప్రేమించి అది కళంకమైనను మచ్చైనను అట్టిది మరి ఏదైనాను లేకుండా అది పరిశుద్ధమైనదిగా. ఆమె అనగలరా? పరిశుద్ధమైనదిగా. నీ దేవుడని యెహోవానకు నేను పరిశుద్ధుడను, మీరు పరిశుద్ధులుగా ఉండాలా. అది పరిశుద్ధమైనదిగాను, నిర్దోషమైనదిగాను, మహిమగల సంఘముగాను ఆయన ఎదుట నిలబెట్టుకోవాలని
వాక్యముతో, కల్పన కథలతో కాదు, మానవ సిద్ధాంతాలతో కాదు, దైవిక పద్ధతులతో, లోకపు పద్ధతులతో కాదు, ఏదో మానవుడు కల్పించిన విధానాలతో కాదు, ఏదో మత సిద్ధాంతాలతో కాదు. ఆ గడియకు, ఆ కాలానికి, ఆ సమయానికి పరలోకము నుంచి దేవుడు పంపిన వర్తమానికుల ద్వారా వచ్చిన వర్తమానము ద్వారా, వాక్యము ద్వారా వధువు శుద్ధి చేయబడాలా, వధువు కడగబడాలా, వధువు పవిత్రీకరించబడాలా. అదే నిజమైన శుద్ధీకరణ. అప్పుడే నీ మచ్చలు పోతాయి. మచ్చలు కనబడాలంటే అర్థం ఎదురుపడ్డాలి. కాటుకుందో, నేను ముఖం మీద మచ్చలు ఉన్నాయో, యాపోతుందో, లేకపోతే నల్లడు దంటుకుందో, తెల్లడు దంటుకుందో తెల్లాలంటే ఎక్కడికి వెళ్ళాలా? కొంచెం గట్టిగా మాట్లాడండి. ఎక్కడికి వెళ్ళాలా? గట్టిగా మాట్లాడాలి. ఇప్పుడు మన మాస్టర్ గారు చెప్పారు వచ్చిన వెంటనే ఎప్పుడు కూడా సంఘం గట్టిగా మాట్లాడాలా. లోని మాట్లాడుతున్నామంటే నీకు నేర్చుకోవడానికి ఇష్టం లేదు. ఒకవేళ నేను ఏమైనా తప్పు చెబితే 10 మందిలో క్షేమవుతారు. ఇప్పుడు మనకేం పోయింది? ఈయనమ్మో మన విలియమ్స్ గారు, ఆయనమ్మో మన పాస్టర్ గారు, ఆయన కూడా మన పాస్టర్ గారే, ఈయనమ్మో మన బ్రదరు. అందరూ మనం అయినప్పుడు ఇంక మన విలువ పోతప్పుడు నష్టమేముంది? మన విలువ పోతే అమ్మాయినమ్మో మన తిమోతి, పొద్దుటే మనకు టిఫిన్ పెడతాడు. ఈయన పోతే విలువేముంది? అందుకే తప్పైనా ఒప్పైనా గట్టిగా మాట్లాడాలి, స్వరమెత్తి మాట్లాడాలి, కేకలు వేస్తూ మాట్లాడాలి. పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటబ్బా అని వచ్చి చూడాలా. హల్లెలూయా. పక్క బనహామగారు అన్నారు కదా, ఆ బాప్టిస్టు వారు, పెంతెకోస్తు వారు ఆమె అంటే పెదవులు కొన్న రంగు కానీ చిట్లు పోతుందేమోనని సైలెంట్ గా వాళ్ళు ఉండిపోతారు. నీవైతే సైలెంట్ గా ఉండడానికి నీవు లేదు. చిన్న పక్షిరాజుని పెద్ద పక్షిరాజు పిలుస్తున్నాడు. చిన్న గెలదాము పెద్ద గెలదము పిలుస్తున్నది. గట్టిగా ఆమె అనగలరా? దేవుని స్తోత్రాలు. ఏం చేస్తున్నాడు ఆయన? ఎఫెసీ రాసిన పత్రికలో రాయబడిన ప్రకారంగా ఈ గడియ వర్తమానము ద్వారా దేవుడిని కలుగుతున్నాడు. వర్తమానములో అనగా ముద్రల వర్తమానములో 7 ముద్రలు సంఘమును శుద్ధి చేర్చున్నవి. చెప్పండి, 7 ముద్రలు సంఘమును శుద్ధి చేర్చున్నవి. గట్టిగా ఆమె అనగలరా? 7 ముద్రలు సంఘాన్ని ఏం చేస్తున్నది? శుద్ధికరణ చేస్తుంది. కీర్తన గ్రంథము 91వ అధ్యాయము 119వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. త్వరగా చదువుకుందాం, మనం ఇంకా వర్తమానంలోకి వెళ్ళలేదు, చాలా సమయం కావాలి. యవనస్తులు అంటే ఇంచుమించుగా ఇక్కడ అందరూ యవనస్తులు ఉన్నారు. ఏ పెద్ద ఆయన తల తెలిసిందని పెద్ద ఆయన అనుకుంటున్నారు. ఆయన యవనస్తుడే. గట్టిగా ఆమె అనగలరా? నాన్నగారు, పాస్టర్ గారు, నాన్నగారు కొంత పెద్ద వయసు వచ్చిందని అనుకుంటున్నారా? ఆయన యవనస్తుడే. గట్టిగా ఆమె అనగలరా? తల మెరిసినంత మాత్రమే ముసలోళ్ళేం కాదు. గట్టిగా ఆమె అనగలరా? ప్రభుకి స్తోత్రాలు. దట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్. అది కిరీటమై ఉన్నది. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు. గట్టిగా ఆమె అనగలరా? కాలేజీలోకి వెళ్తే శుద్ధి రాదు, ఉపాధ్యాయుడి దగ్గరికి వెళ్తే శుద్ధి రాదు. గట్టిగా ఆమె అనగలరా? ఎక్కడో తిరిగితే శుద్ధి రాదు. నీకు శుద్ధి జరగాలంటే దేవుడిచ్చిన వాక్యాన్ని శుద్ధి చేస్తుంది. వాక్యమే కలుగుతుంది, వాక్యమే పవిత్రపరుస్తుంది, వాక్యమే ముడత, మచ్చ, దాగు, కలంకాన్ని కడిగేస్తుంది, అంతరంగాన్ని శుద్ధి చేస్తుంది. దేవుని వాక్యము ఎటువంటి 2 అంచులు గల వాడి గల ఖడ్గము కంటే
అది వాడిగలదై గట్టిగా మీరు అనగలరా? ప్రాణాత్మలను కీళ్లను లోపలికి దూరి శోధించి శుభ్రపరిచి బయట పెట్టును. There is no word of God. There is no sanctification. వాక్యం అనేది లేకుండా మనిషికి శుద్ధి లేదు. మనిషికి శుద్ధి కలగాలి అంటే వాక్యం కావాలి. గట్టిగా వినాలి. అది ఏ వాక్యమై ఉన్నది అంటే అది బాప్టిస్ట్ వాక్యం కాదు, పెంతెకోస్తు వాక్యం కాదు, 900 మత శాఖల వాక్యము కాదు. ఆఖరికి పంపిన వాక్యమై ఉన్నది. ఆ కాలానికి పంపిన వాక్యమైనది. ఆ కాలానికి పంపిన లేఖనమైనది. అదే నిన్ను నన్ను శుద్ధి చేస్తూ ఉన్నది. గట్టిగా ఆమేన్ అనగలరా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక మూడోది అగ్ని బాప్తిసం. గట్టిగా ఆమేన్ అనగలరా? ఎప్పుడైతే నువ్వు శుద్ధ అయ్యావో ఆ రోజే దేవుడు ఆలస్యం చేయకుండా అగ్ని బాప్తిసం ఇచ్చేస్తాడు. సంఘములో ఉన్నప్పుడు ఇస్తాడో నీకు తెలియదు. గట్టిగా ఆమేన్ అనగలరా? దారంట నడిచి వెళ్ళిపోయేటప్పుడు ఇస్తాడో నాకు తెలియదు. ఏ టైంలో నువ్వు శుద్ధీకరణ పొందితే ఆ టైంలోనే దేవుడు నీకు అగ్ని బాప్తిసం ఇచ్చేస్తాడు. ఎప్పుడు యోహాను అన్నాడు కదా, నేనైతే నీళ్ళలో బాప్తిసం ఇస్తున్నాను కానీ నా వెనకాల వచ్చేవాడు అగ్నితో బాప్తిసం ఇచ్చును, పరిశుద్ధాత్మతో బాప్తిసం ఇచ్చును. యోబు ప్రవచించాడు కదా, ఆ దినములలో అంశ దినములలో. గట్టిగా ఆమేన్ అనగలరా? గట్టిగా ఆమేన్ అనగలరా? యూదులకి అంచె దినాలు ఉన్నాయి. గట్టిగా ఆమేన్ అనగలరా? యూదులకి అంచె దినాలు ఉన్నాయి, అన్యులకి అంచె దినాలు ఉన్నాయి. గట్టిగా ఆమేన్ అనగలరా? వాళ్ళకి అంచె దినాలు ఉన్నాయి, మనకి అంచె దినాలు ఉన్నాయి. వారు అంచె దినాలలో వారికి పరిశుద్ధాత్మగా మరించారు. మన అంచె దినాలలో మన మీదకి కూడా పరిశుద్ధాత్మను పంపుతాడు. ఇవే ఈ రోజులే అంచె దినములై ఉన్నవి. అందుకే మన వర్తమానం పేరే యాంటీ మెసేజ్. చెప్పలు కొట్టండి అందరూ కూడా. మన వర్తమానం పేరే అంత్యకాల వర్తమానమై ఉన్నది. యూదుల అంచె దినాలలో వారి మీదకి పరిశుద్ధాత్మను పంపించాడు. అన్యుల యొక్క అంచె దినాలలో, ముగింపు దినాలలో, అయిపోయే దినాలలో సంఘం మీదకి పరిశుద్ధాత్మని, వధువుల మీదకి పరిశుద్ధాత్మని పంపించి వారిని పరిశుద్ధాత్మ పూజ చేస్తారు. చెప్పలు కొట్టగలరా? నేను పాత్ర గురించి మాట్లాడుతున్నాను. గట్టిగా ఆమేన్ అనగలరా? దాన్ని మట్టితో తయారు చేయాలి. తర్వాత చెప్పండి, బాగా ఆరబెట్టాలి. దాంట్లో నీళ్ళు వేస్తే పని అవుతుందమ్మా? ఒక చెంబు నీళ్ళు వేస్తే ఏమైపోతుంది? వెంటనే ఇడిపోతుంది. అది ఇడిపోకుండా ఉండాలి అంటే దాన్ని అగ్నితో కాల్చడం. గట్టిగా ఆమేన్ అనగలరా? నీకు నీతికరణ అయిపోయింది, బాప్తిసం పొందేసుకున్నావు. ఓ పాస్టర్ గారు బాప్తిసం పొందేశాను, ఓ పాస్టర్ గారు బాప్తిసం పొందేశాను, ఓ పాస్టర్ గారు బాప్తిసం పొందేశాం. జస్ట్ ఒక మెట్టు ఎక్కేవంతే. గట్టిగా ఆమేన్ అనగలరా? రెండోది, ఆరబెట్టినట్లుగా వాక్యంతో నీ జీవితంలో ఉన్న పాపనంతా తీసివేసి శుభ్రంగా ఆరబెట్టుకుంటున్నావు. గట్టిగా ఆమేన్ అనగలరా? శుద్ధికరణ అయిపోయిన పాస్టర్ గారు, శుద్ధికరణ అయిపోయిన పాస్టర్ గారు, నాకు శుద్ధికరణ అయిపోయిన పాస్టర్ గారు అంటే జస్ట్ రెండో మెట్టు ఎక్కేవన్నమాట. అస్సలైన మెట్టు ఎక్కాలా? గట్టిగా ఆమేన్ అనగలరా? ఆమేన్ అనగలరా? అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 1వ వచనం ప్రకారముగా గట్టిగా ఆమేన్ అనగలరా? అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 8వ వచనం ప్రకారముగా ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుదురు. అపోస్తలుల 2వ అధ్యాయము 8వ వచనం ప్రకారముగా పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తేనే కానీ, నువ్వు పొందుతేనే కానీ, నీ లోపలికి వెళ్తేనే కానీ నీలోకి శక్తి రాదు. గట్టిగా ఆమేన్ అనగలరా? ఈ కొండ కాల్చబడితేనే అది మార్కెట్లోకి వెళ్తే అమ్ముడవుతుంది. ఆమేన్ అనగలరా? నీవు కూడా దెయ్యాల మధ్య నిలబడితే
వ్యాధుల మధ్యలో నిలబడితే వ్యాధులు పటాపంచి అయిపోతాయి. మీరు నీడబడితే స్వస్థత. చదువుకోగలుగుతారా? నువ్వు నీడబడితే స్వస్థత, నువ్వు తారకెళ్తే స్వస్థత, నువ్వు వస్త్రాన్ని పట్టుకుంటే స్వస్థత, నువ్వు ముందుకెళ్తే స్వస్థత, నువ్వు వెనక్కెళ్తే స్వస్థత, నువ్వు పైకి వెళ్తే స్వస్థత, నువ్వు ఎక్కడికెళ్తే అక్కడ స్వస్థత. బికాజ్ యు ఆర్ బర్న్డ్. నువ్వు కాల్చబడి ఉన్నావు. నువ్వు అగ్నితో కాల్చబడి ఉన్నావు. అగ్ని నీ లోపల ఉన్నది. గట్టిగా ఆమేన్ అనగలుగుతారు బ్రదర్ సిస్టర్. ఇక మట్టి కొండగా ఆర్బిట్టిన కొండలాగా ఉండటానికి వీల్లేదు. కాల్చబడాల కొండ. గట్టిగా ఆమేన్ అనగలరా? ఈ కొండ ఇంకా కాల్చబడకపోతే ఇటు అటు చూస్తుంటుంది. సినిమా వాళ్ళ పోస్టులు పెద్ద కనబడి అనుకో, అలా చూస్తుండే మాకు. కారణం ఏంటంటే ఇంకా ఏం చేయబడలేదు, కాల్చబడలేదు, బిల్డ్ అవ్వలేదు. ఒకదానికొకటి లోపల బిల్డ్ అవ్వలేదు. బిల్డ్ అవ్వకపోతే ఇంకా కొంచెం మన సొంత స్వభావాన్ని గట్టిగా ఆమేన్ అనగలుగుతారా? నీతికరణ పొందాడు, శుద్ధీకరణ పొందాడు, ఆదివారం ప్రార్థనకు వస్తున్నాడు, శుక్రవారం ప్రార్థనకు వస్తున్నాడు, మధ్యలో కూటాలకు వస్తున్నాడు, అన్ని బాగానే చేస్తున్నాడు. ఇంకా అతనికి అగ్ని బాప్తిసం అవ్వలేదు కనుక ఇంకా ఇటు అటు చూస్తూ ఉంటాడు. కొండ కాల్చబడలేదు కనుక నీళ్లు పోసి ఈడిపోతాడు. ప్రభుకు స్తోత్రం కలుగుగాక. కాబట్టి నీతికరణ జరగాల, శుద్ధీకరణ జరగాల, పరిశుద్ధాత్మ బాప్తిసం జరగాల. ఆమె అనగలుగుతారా? ఆయన మనుష్య కుమారుడిగా పనిచేశాడు, దేవుని కుమారుడిగా పనిచేశాడు, దావీదు కుమారుడిగా పనిచేయాలా? గట్టిగా ఆమె అనగలరా? మాలో వాడికి మొదటి అంతస్తు ఉంది, దాంతో సరిపెట్టలేదు. 2 అంతస్తు చేశాడు, దాంతో సరిపెట్టలేదు. 3 అంతస్తు కూడా చేశాడు. హల్లెలూయా. ఈ భూమికి, ఆకాశానికి, ఈ సమస్తానికి కూడా దేవుడు 3 దశలు గుండా. గట్టిగా ఆమేన్ అనగలరా? మావో కాలంలో భూమికి నీటి బాప్తిసం అయిపోయింది. యేసుప్రభు కాలంలో రక్తం ద్వారా శుద్ధీకరణ జరిగిపోయింది. ఈ భూమి ఆకాశానికి మరలా దేవుడు అగ్ని బాప్తిస్మం ఇయ్యబోతున్నాడు. ఆమేన్ అందామా? పరలోక పెండ్లి కుమారుడు, భూలోక పెండ్లి కుమార్తెని వర్తమానములో ఈ భూమి ఆకాశానికి మరలా ఆయన అగ్ని బాప్తిసము ఇస్తాడు, కాలుస్తాడు. అప్పుడే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం ప్రకారముగా యోహాను అంటున్నాడు, అదుగో నేను కొత్త ఆకాశాన్ని, కొత్త భూమిని చూశాను. ఈ పాత భూమి, ఈ పాత ఆకాశానికి అగ్ని బాప్తిసం ఇచ్చి క్రమాన్ని మారుస్తాడు. ప్రభుకు స్తోత్రం కలుగునుగాక. ప్రభుకు స్తోత్రం కలుగునుగాక. కాబట్టి నా ప్రియమైన మిత్రులారా, ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే చివరి దినాలలో ఉన్నాం. 7వ సంఘకాలం యొక్క చివరి భాగంలో ఉన్నాం. ఆమెను అనగలుగుతారా? ఎత్తబాటు సమయానికి దగ్గరగా ఉన్నాం. లేఖనాలు చెప్పిన ప్రకారముగా ప్రతి 2000 సంవత్సరాలకి ఏదో ఒక కార్యం జరగవలసి ఉన్నది కనుక అది జరిగి తీరవలసి వచ్చింది. గట్టిగా ఆమెను అనగలరా? ఈ 2000లో కూడా ఏదో తప్పనిసరిగా జరిగి తీరాలి. గట్టిగా ఆమెను అనగలరా? కొంచెం ముందుకెళ్దామా? ఎవరో మాట్లాడతలేదు. దిగేసి కిందకి వెళ్ళిపోదామా? దానికి అంటారేమో. దిగేసి ఇంటికి వెళ్ళిపోతారంటే దానికి అంటారేమో. కొంచెం ముందుకెళ్దామా? హల్లెలూయా. కొంచెం ముందుకెళ్దామా? కొంచెం ముందుకెళ్దామా? ఈరోజు మన వర్తమాన పేరు ఏం పేరు? కావలివాడ రాత్రి వ్యర్థమైనది. గట్టిగా ఆమెను అనగలరు? పూర్వకాలంలో రాజులు ఉండేవారు. రాజుల పరిపాలన జరుగుతూ ఉండేది. ఈ రాజుల పరిపాలనా కాలంలో వారికి బలమైనటువంటి అంతఃపురం, ఆ అంతఃపురం చుట్టూ ఒక భారీగా చాలా బలంగా ఉన్నటువంటి ఒక ప్రహారీ ఉంటూ ఉండేది. ఎందుకంటే ఈ ప్రహారీని ఎందుకు వారు చుట్టూ కట్టుకునేవారంటే, సడన్గా ఎవరైనా శత్రువులు వచ్చి రాజుగారిని, రాణిగారిని, వారి కుటుంబాన్ని హతమార్చేస్తారు. వారు సాధారణమైన ప్రజలు ఒకవేళ ఏమైపోయినా పర్వాలేదు, కానీ రాజ్యాన్ని పాలించే రాజే హతుడైపోతే ప్రజలు చెదరైపోతారు అని చాలా బలమైన అంతఃపురాన్ని, దుర్గాన్ని రాజుగారు నిర్మించుకునేవారు.
మరలా అంతఃపురం చుట్టూ కూడా చాలా బలమైన ఎత్తైనటువంటి ప్రాకారాలు కడతా ఉండేవి. ఇంకా చెప్పాలి అంటే ప్రాకారానికి వెలుపల, ఆమె అనగలుగుతారా, ప్రాకారానికి లోపల కందకాలు కూడా తవ్విస్తూ ఉండేవారు. ఎవరైనా స్పీడ్గా వచ్చి శత్రువులు కోటలోకి ప్రవేశించే ముందు ఆ కందకాలలో పడిపోయి చచ్చిపోతారని కందకాలు కూడా తవ్విస్తూ ఉంటారు గట్టిగా. అంత మాత్రమే కాకుండా ఆ కోట చుట్టూ నైపుణ్యత కలిగినటువంటి సైనికులను కాపలాదారులుగా పెట్టుకునేవారు. గట్టిగా ఆమె అనగలరా. ఈ గోడకి వెలుపల భాగంలోను లోపల భాగంలోను ఆ గోడకి పై భాగంలో అక్కడక్కడ టవర్స్ కట్టి ఆ టవర్లో కూడా సైనికులు కాపలా కాస్తూ ఉండేవారు. కారణం ఏంటంటే రాజ్యానికి రాజే ప్రాముఖ్యమైన వ్యక్తి ఉన్నారు. అతడు మరణిస్తే ఇక రాజ్యం అంతా చెల్లాచెదరైపోతాడు. అతని కుటుంబానికి హాని జరిగితే మొత్తం అంతా చెదిరిపోతారని రాజకోటకి దుర్గానికి పటిష్టమైన సెక్యూరిటీని పెట్టేవారు. ఆమె అనగలుగుతారా? కొంచెం చట్లు పెట్టి దేవుని స్తోత్రం చేద్దాం. గట్టిగా ఆమె అనగలుగుతారా? ఇవి మాత్రమే కాకుండా గట్టిగా ఆమె అనగలుగుతారా? గట్టిగా ఆమె అందారా? ఇది మాత్రమే కాకుండా ఈ అంతఃపురం దగ్గర ఒక ఎత్తైన ప్రదేశంలో ఒక శిఖరాన్ని, దాన్ని టవర్ అంటారు. శిఖరము టవర్. గట్టిగా మీరు అనగలరా? ఈయన ఏం చేసేవాడు అంటే ఈ రాజకోట దగ్గరలో లేక ప్రహారీ దగ్గరలో లేక అంతఃపురం దగ్గరలో ఓ ఎత్తైన పురుషుని ఒకటి తయారు చేయించి, గట్టిగా ఆమె అనగలరా, ఆ ఎత్తైన పురుషు, అదే దానినే శిఖరం అంటున్నాం. ఎత్తైన శిఖరాన్ని ఒకటి నిర్మాణం చేయించి ఆ ఎత్తైన నిర్మాణం మీద ఎంతమంది ఆమె అనగలరు? రాజుగారు ఒక కావలవాడిని పెట్టేవాడు. ప్రభు స్తోత్రం కలుగుతుంది. అంతఃపురం కంటే రాజుగారు కోట చుట్టూ ఉన్న ప్రహరీ కంటే ప్రజలు నివసిస్తున్న ఆయా ఎండ్ల కంటే మిగిలిన వారు అందరికున్న ఇళ్ల స్థలాల కంటే ఇండ్ల కంటే ఎత్తైన ప్రదేశంలో లేక కోటకు దగ్గరలో ఎత్తైన ఒక శిఖరాన్ని, ఒక పురుషుని, ఒక టవర్ని నిర్మాణం చేసి ఆ టవర్లో ఒక కావల వారిని రాజుగారే నియమించేవాడు. గట్టిగా ఆమె అనగలుగుతారు? చేతుల మీద ఆమె చెప్పగలుగుతారు? ఆ ఎత్తైన టవర్లో ఆ పురుషు మీద ఆ ఎత్తైన శిఖరములో పైన వ్యక్తి ఆయనే కావలి వాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఈ కావలవాడిని ఆ ఎత్తైన పురుషు మీద, ఆ శిఖరం మీద, ఆ ఎత్తైన స్థలం మీద ఈ కావలవాడిని ఈ రాజుగారు లేక ఈ పెద్దలు, ఈ నాయకులు ఆ ఎత్తైన పురుషు మీద అతన్ని ఎందుకు పెట్టారు అంటే ఇతని ద్వారా రాజ్యానికి సమాచారము కావాలా, హెచ్చరిక కావాలా. చెప్పమ్మా. ఈ కావలవాడు చేయవలసిన కొన్ని పనులు ఉన్నాయి. ఎంతమంది ఆమె అనగలరు? గట్టిగా ఆమె అనగలరా? మొట్టమొదటిసారిగా ఈ కావలవాడు చేయవలసిన, ఈయన ఎక్కడ ఉన్నాడండి? అందరికంటే పైన ఉన్నాడు. గట్టిగా ఆమె అనగలుగుతారా? ఈ వర్తమానంలో 7వ పేజీలో 8వ పేజీలో 10వ పేరాలో అంటాడు కదా, ఆయన ఎత్తైన ప్రదేశంలోనే ఉంటాడు. అందరికంటే ఎత్తైన ప్రదేశంలోనే ఉంటాడు. గట్టిగా అనగలరా? అందరికంటే గట్టిగా అనగలరా? అందరికంటే ఎత్తైన ప్రదేశంలో ఉంటాడు. రెండోది ఏమిటంటే అతడు ఏం చేస్తాడంటే అందరికంటే పైన ఉంటాడు, ఎత్తైన ప్రదేశంలో ఉంటాడు. ఆయన ఎవరు చూడలేనంత ఎక్కువ దూరాన్ని చూడగలుగుతాడు. కారణం ఏంటంటే
ఎంత ఎత్తైన దూరములోకి మనం వెళ్ళగలుగుతామో, నిలబడగలుగుతామో అంత దూరము మనము చూడగలుగుతాం. దిగువలో ఉంటే అక్కడ దగ్గర చూస్తాం, కొంచెం ఎగువలో ఉంటే అక్కడ దగ్గర చూస్తాం, ఇంకా కొంత ఎగువలో ఉంటే ఇంకా దూరం చూస్తాం, ఇంకా ఎగువలోకి వెళ్తే పట్టణం అంతా చూస్తాం, ఇంకా ఎగువలోకి వెళ్తే దేశానంతా చూడగలిగే అంత సామర్థ్యం ఉంటుంది. గట్టిగా ఆమె అనగలరా? గట్టిగా ఆమె అనండి. మొట్టమొదటిసారిగా ఈ కావలవాడు ఆ రాజు యొక్క పురుషు దగ్గర ఎత్తైన శిఖరం పైన అందరికంటే ఆ ఎత్తైన ప్రదేశంలో ఉండడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే శత్రువు యొక్క రాకను చెప్పాలి. గట్టిగా ఆమెనండి. శత్రువు యొక్క రాక ఏం చెబుతాడు ఆయన? శత్రువు యొక్క రాకను చూస్తాడు. నువ్వు ఇంట్లో పడుకుంటే ఏ పక్కన వచ్చి శత్రువు వస్తున్నాడో నీకేనా తెలుస్తుందా? మాట్లాడాలండి. లేకపోతే రోడ్డు మీద ఇక్కడ షికార్లు పడుతుంటే ఏ పక్క నుంచి శత్రువు వస్తున్నాడో నీకు తెలిసేదా? ఈ దిశలో ఏదో పక్కన మూలలు ఉంటే నీకు తెలియదు కదా. అందుకని శత్రువు ఏ భాగములో నుంచి వస్తున్నాడో తెలుసుకోవడానికి ఈ కావలవాడిని రాజుగారు ఎత్తైన ప్రదేశంలో పెట్టాడు. ఆ కావలవాడు దూరం నుంచి ఆయన కనుచూపు మేర చూడగలిగి ఏ దిశలో నుంచి శత్రువు వస్తున్నాడు అది చూసి ప్రజలను హెచ్చరిస్తాడు. అపాయం వస్తుందని తెలియజేస్తాడు. శత్రువు వస్తాడు, అపాయం వస్తుంది, ప్రమాదం వస్తుంది, నిన్ను చంపేస్తాడు, నీకు కీడు జరుగుతుంది, మీరు అప్రమత్తం అవ్వండి. చెప్పగలుగుతారా? జాగ్రత్త పడండి, మేలుకొనండి, కత్తులు తీసుకోండి, బల్లాలు తీసుకోండి, సామగ్రి తీసుకోండి, శత్రువుతో పోరాడడానికి అప్రమత్తం అవ్వండి. మేల్కొల్పడానికి కావలవాడి పైన ఉన్నాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. శత్రువు ఏ కోణంలో వచ్చి నీ మీదకి వస్తున్నాడు? గట్టిగా అందనంతామా? హల్లెలూయా, స్తుతి మహిమ Praise the Lord, hallelujah. Praise the Lord, hallelujah. Hallelujah. చాలు గట్టిగా చెప్పడం చూడు. Praise the Lord, hallelujah. ఆమేన్. కావలవాడు అందరికంటే పైన ఉన్నాడా? అందరికంటే దూరం చూస్తాడా? అందరికంటే పైన ఉన్నాడా? yes. ఆయన అందరికంటే పైన ఉన్నాడు. అందరికంటే దూరంగా చూడగలరా? నీవైతే మీటర్ చూడొచ్చు, 2 మీటర్లు చూడొచ్చు, 1 కిలోమీటర్ చూడొచ్చు, 5 కిలోమీటర్లు చూడొచ్చు. ఆయన అయితే ఎంత దూరం అయితే అంత దూరం చూడగలరు. ఎందుకంటే ఆయన ఎత్తైన ప్రదేశంలో ఉన్నాడు. మహిమా ఆయన ఏం చేస్తున్నాడు అంటే ఆ పురుషు మీద ఉండి రాత్రి పగలు నిద్రాహారాలు మానేసి, రాత్రి పగలు జాగ్రత్తలు మానేసి, ఇతరుల యొక్క ఆలోచన మానేసి ప్రజల యొక్క క్షేమాన్ని అతడే చూడాలా. రాజు యొక్క క్షేమాన్ని అతడే చూడాలా. ప్రజలు హాయిగా నిద్రపోవాలంటూ అతడు జాగ్రత్తగా కాపలాగాయాలా, జాగ్రత్తగా సమాచారం ఇవ్వాలా. గట్టిగా నేను అడగలరా? కావలవాడు అందరూ భార్యల దగ్గర ఉన్నట్లుగా, అందరూ భర్తల దగ్గర ఉన్నట్లుగా, అందరూ కుటుంబాల దగ్గర ఉన్నట్లుగా అతడు ఈ భూ సంబంధమైన విషయాల మీద దృష్టి పెట్టేవాడు కాదు. కానీ అతడు శత్రువు రాకను తిరిగి చేయాలి. ఎంతమంది ఆమె చెప్పుకొచ్చున్నాడు? ఈజ్ ఏ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్. స్తోత్రం చెబుదామా? ఎందుకు
రాజుగారి ప్రాణాలు అతని మీద ఆధారపడి ఉన్నాయి, మంత్రి గారి ప్రాణాలు ఆయన మీద ఆధారపడి ఉన్నాయి, నీ ప్రాణం ఆయన మీద ఆధారపడి ఉంది, నీ ప్రాణం ఆయన మీద ఆధారపడి ఉంది, నీ ప్రాణం ఆయన మీద ఆధారపడి ఉంది, నా ప్రాణం ఆయన మీద ఆధారపడి ఉంది. ఆయన చెప్పకపోతే నిద్రపోతున్నా వచ్చి కష్టక్రమ చేస్తాడు, నిద్రపోత నిన్ను చూసి చంపేస్తాడు, ఆహుతి చేసేస్తాడు, శత్రువు వచ్చి నిన్ను హతమార్చేస్తాడు. నిన్ను మేలుకొల్పడానికి కావలవాడు కావాలా? అర్థమవుతలేదా? అర్థమవుతలేదా? ఓ గుడ్డి జనాంగమా, ఈ రోజు కావలవాడిని గుర్తించలేని వారా, నీకు కావలవాడు కావాలా? అతడు అవసరము, అతడు లేకపోతే నిశ్చయముగా అతడైపోతే కారణం శత్రువు చేస్తున్నాడు. గట్టిగా ఆమె అనగలరా? సరే, ఈ కావలవాడు ఆ ఎత్తైన బుర్జి మీద ఉండి గట్టిగా ఆమె అనగలరా? ఆయన ఇటు తూర్పు పక్కన నిశ్చితంగా చూస్తున్నాడు. గట్టిగా ఆమె అనగలరా? ఉత్తరం పక్కన నిశ్చితంగా చూస్తున్నాడు. ఆమె దక్షిణ పక్షం నిశ్చితంగా చూస్తున్నాడు. ఇక ఏమైనా దిశలు మిగిలితే ఆ దిశల వైపు నిశ్చితంగా చూస్తున్నాడు. మూలల వైపు కూడా చూస్తున్నాడు. గట్టిగా ఆమె అనగలరా? అన్ని దిశలు చూస్తున్నాడు. ఏ దిశలో నుంచి శత్రువు వస్తున్నాడా? ప్రజలకు హాని చేసేవాడు ఏ మూల నుంచి వస్తున్నాడా? ఆయన జాగ్రత్తగా పరిశీలన చేసి ఆమె అనగలరా? ఆయన అన్ని చూస్తుండగా తూర్పు దిశలో చెప్పగలుగుతారా? ఆకాశాన్ని అంటుకునేంత విధముగా గుర్రాల దండ వస్తున్నది. ఆమె రైతుల దండ వస్తున్నారు, శత్రువు వస్తున్నారు, బల్లలతో వస్తున్నారు, బాగులతో వస్తున్నారు, పిల్లలతో వస్తున్నారు, తుపాకులతో వస్తున్నారు. ఆమె అనగలరా? వచ్చేవాడు శత్రువేనా? ఎంతమంది ఆమె అనగలరు? ఆల్రెడీ సా ద వాచ్మెన్ సా. గట్టిగా ఆమె అనగలరా? కావలవాడు చూశాడు. తూర్పు భాగంలో కొన్ని వందల లేదా కొన్ని పదుల కిలోమీటర్లో ఓ కావలవాడు చూస్తూ ఉండగా శత్రువు రావటము, కావలవాడు చూస్తుండగా శత్రువు రావటము, ధూళి పైకి లేవటము, గుర్రాలు రావటము, రథాలు రావటము, శత్రువు రావటము, శత్రువు యొక్క సైన్యం రావటము కావలవాడు చూశాడు. గట్టిగా ఆమె అనగలరా? ఆమె అనగలరా? ఇక బాగా ఓదడానికి సిద్ధపడుతున్నాడు. ప్రజలారా అప్రమత్తమవ్వండి. లేకండి. మంత్రి గారు, రాజుగారు, అధికారులారా, సాధారణ ప్రజలారా లేకండి. శత్రువు వచ్చేస్తున్నాడు. ప్రజలారా ఇక బాగా ఊదడానికి సిద్ధపడుతుండగా ఇద్దరు ఆడవాళ్ళు కడవ భుజం మీద పెట్టుకుని నడుచుకుని వెళ్తున్నారట. ఉయ్యారు నడక నడుచుకుంటూ వెళ్తున్నారట. ఏ నడకలు చెప్పండి గట్టిగా? ఉయ్యారు నడకలు నడుచుకుంటూ వెళ్తాను. గట్టిగా ఆమె అనగలరు? ఆ బుర్జి దగ్గర నుంచే కావలవాడి దగ్గర నుంచే నడుచుకుంటూ చెల్లి రేపు రాత్రికి మన ఊళ్ళో డ్యాన్స్ బేబీ డ్యాన్స్ ప్రోగ్రాం ఉంది. గట్టిగా ఆమె అనగలరు? ఎవరో పెద్ద పెద్ద తీర్మాలు తీసుకొస్తున్నారట. గట్టిగా ఆమెనండి. మందు మాకులు వస్తున్నాయట. ఏఆర్ రెహమాన్ గారు వస్తున్నారట. గట్టిగా ఆమెనగలరు? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు వస్తున్నారట. ఏఆర్ స్టీవెన్సన్ గారు వస్తున్నారట. సంగీత పండుగలంట. గట్టిగా ఆమెనగలరా? చెప్పులు కట్టండి అందరూ కూడా. మంచి జాతర జరుగుతుందట. ప్రపంచంలో హాలీవుడ్ నటులంతా కూడా వస్తున్నారట. బాలీవుడ్ అంతా వస్తున్నారట. అర్థమవుతుందా నా మాటలు? నా మాటలు అర్థమవుతున్నాయా? గ్రహిస్తున్నారా? గ్రహింపొస్తుందా? హాలీవుడ్ వస్తుందట. ఆమె హాలీవుడ్ వస్తుందట. సినిమాకారులు వస్తున్నారట. సినిమాలు వస్తుందంట. బ్యాండ్మాల వస్తుందంట. పొట్టు పొట్టు బట్టలు వేసుకుండి ఎగిరే మనుషులు వస్తున్నారట.
ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన కొరకైన పదార్థాలు మత్తు పదార్థాలు తెస్తున్నారట. రేపు ఇదే సమయాలు గట్టిగా అనగలరా? మన ఊరంతా సందడే సందడి. గట్టిగా అనగలరా? ఆ సందడి జరిగే ముందు వచ్చేస్తున్నాడు. గట్టిగా అనగలరా? ఆ సందడి ప్రారంభమయ్యే ముందు వచ్చేస్తాడు. చెప్పబోతాడు గట్టిగా కూడా. ప్రభు స్తోత్రాలు. గట్టిగా మీ స్తోత్రాలు చెప్పుదాం. ఆరోగ్యమనుకుంటున్నారు మన సరదాలు, మన సంతోషాలు రేపు మన గ్రామం అంతా ఉర్రూతలు ఊగుతూ ఉంటది. ఈ రోజు ప్రజలు ఉర్రూతల వైపు వెళ్తా ఉన్నారే తప్ప, ఈ రోజు ప్రజలు సరదాల వైపు వెళ్తున్నారే తప్ప, ఈ రోజు ప్రజలు విహార యాత్ర దగ్గరికి వెళ్తున్నారే తప్ప, కావలవాడు ఏమి చెప్పాడా, కావలవాడు ఏమి బోధించాడా, కావలవాడు మనం ఎలాగా మేలుకొల్పుతున్నాడు. గట్టిగా ఆమె చెప్పొచ్చు కదా, గట్టిగా ఆమె అనొచ్చు కదా. మన కావలవాడు ఏం చెప్పాడు ఆలోచన ఏ ప్రజల దగ్గర లేదండి. గట్టిగా ఆమె అనగలుగుతారా? ఆమె అనగలుగుతారా? కావలవాడు ఎత్తైన ప్రదేశంలో గట్టిగా ఆమె అనగలరా? ఇతర స్త్రీలు వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు. సరదాల గురించి మాట్లాడుతున్నారు, సంతోషాల గురించి మాట్లాడుతున్నారు, జాతర గురించి మాట్లాడుతున్నారు, డాన్స్ బేబీ డాన్స్ గురించి మాట్లాడుతున్నారు, జాతర గురించి మాట్లాడుతున్నారు, ఏ కార్యక్రమాల గురించి మాట్లాడుతున్నారు. కావలవాడు అంటున్నాడు, సోదరి మల్లారా గట్టిగా వినండి, సోదరి మల్లారా, సహోదరులారా, ఎందుకమ్మా మీ జాతరలో సంతోషాలు హాలీవుడ్ లో అడుగు శత్రువు వచ్చేస్తున్నారు, మిమ్మల్ని పొడి చేశారు. గట్టిగా అడగలరా? మిమ్మల్ని చంపేశారు. ఈ అబ్బికి మా సరదాలు అంటే ఇష్టం ఉండవు. గట్టిగా అనగలరా? ఈయన గారికి మా సంతోషాలు అంటే ఇష్టం ఉండవు. చూసిన ప్రార్థన, దేవుడు, వాక్యం, నిత్యజీవం, పరలోకం, ఎత్తబాటు ఏ చెప్తాడు. ఒకరోజన్నా సరదాగా పప్పుకి వెళ్ళొద్దా? గట్టిగా ఒకరోజన్నా సరదాగా వాళ్ళతో పాటుగా మేము కూడా పోగొద్దా? గట్టిగా వినగల. చచ్చిపోతాం జాగ్రత్త, అర్థమైపోతాం జాగ్రత్త, శత్రు వచ్చి పొట్లు పొడిచేస్తాం జాగ్రత్త, రోగులు బయటకు వచ్చేస్తాం జాగ్రత్త. కాళ్ళతో వాడి హెచ్చరిక విన్నావా? రక్షణ కాలవాడు ప్రకటన విన్నావా? రక్షణ ఏడో సంఘకాలములో గట్టిగా మీరు అనగలరా? చివరి దినాలలో, అంశపు దినాలలో దేవుడు ఎత్తైన స్థలములు, పై ప్రదేశములు, పై స్థలములు, ఆమెనందనా ఎత్తైన స్థలంలో చెప్పబడి గట్టిగా గట్టిగా ఆమె అనగలరా? ఆమె అనగలరా? ఈ ప్రపంచాన్ని ఆమె అనగలరా? ఈ ప్రపంచాన్ని ఆమె 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 ఈ గొంతు కళ్ళని ఆమె అనగలరా? ఈ కొండలు, ఈ జలంపూడిలు, ఈ నరసింహపట్నాలు, ఈ ఇండియాలు, ఈ అమెరికాలు, ఈ ప్రపంచాలు శత్రువు వస్తున్నాడు, జాగ్రత్త పడండి హెచ్చరించడానికి దేవుడు విలియం ప్రణామాన్ని కాలంలో పంపాడు. విలియం ప్రణామాన్ని కాలంలో పంపాడు. గట్టిగా చంద్రబాబు సోదరులుగా రాము 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 విలియం ప్రణామాలు కావాలంటే ఈ భూమికి పంపాడు. గట్టిగా మీరు అనగలరా? ఏ రాజు లేనంత ఎత్తులో ఉన్నాడు. గట్టిగా మీరు అనగలరా? ఎవరు చూడలేనంత దూరం చూస్తున్నాడు. ఆయన 1000 ఏళ్ల పాలన చూశాడు. కొంచెం చెప్పచ్చు. 1000 ఏళ్ల పాలన చూశాడు, ఎత్తమాడులు చూశాడు, శ్రమగాలను చూశాడు, డబ్బులను చూశాడు, యూత్ విమోచనలు చూశాడు. ఆమె అనగలరా? నువ్వు మేఘాల మీద ఎలాగ ఎగురుతావో నువ్వు మధ్య ఆకాశానికి ఎలాగ ఎగతావో ఆయన చూశాడు. గట్టిగా ఆమె అనగలరా? ఆమె అనగలరా?
ప్రకటన గ్రంథములో మృత్యు అనబడిన ఆ మరణపు మృత్యువు ఎలాగ వచ్చి ప్రజల మీద దాడి చేశాడు ఆయన చూశాడు. గట్టిగా అనగలరా? విలియం బెన్హం మన కావలివాడు కాదా? ఆయన దూరాన్ని చూడలేదా? రాబోయేదాన్ని చూడలేదా? అందరికంటే పైన లేడా? నేను చెప్పలేను, ఇది మీరే అర్థం చేసుకోండి. ఆమేనండి, ఆమేనండి. కావలివాడు ఉన్నాడు. కన్యక గర్భవతి కుమారుడు కనును అతడు ఇమ్మానుయేలుగా పిలువబడగా 300 సంవత్సరాల తర్వాత యేసు ప్రభు ఈ భూమి మీదకి కన్య ద్వారా వస్తాడని యెషయా చెప్పాడు. యెషయా కావలివాడు కాదా? అదిగో కొత్త ఆకాశం కొత్త భూమి వస్తుందని యెషయా ప్రవచించాడు. యెషయా కావలివాడు కాదా? చెప్పబడ్డది కదా, ఉత్సాహంగా ఉండొచ్చు కదా. మలాకీలో మార్గములను సవాలు చేయడానికి యోహానేశ్వరుని యెషయా చెప్పాడు. ఆయన కావలివాడు కాదా? దూరం చూస్తున్నాడా? ఎత్తుగా ఉన్నాడా? గట్టిగా ఆమె చెప్పచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. మాలాకు ఒక కావలివాడు కాదా? రాబోయే దినాలలో తుఫాను వస్తుంది, జనాలు మునిగిపోతారు. ఆయన ముందుగా చూసి ప్రజలు చెబుతున్నారు మాలాకు కావలివాడు కాదా? గట్టిగా అనగలరా? మన ప్రవక్త విలియం బెన్హం గారు వెయ్యేళ్ల పాలన వస్తుంది, వధువు ఎత్తపడుతుంది, శ్రమల కాలం వస్తుంది ఆయన చెప్పాడు. కావలివాడు కాదా? గట్టిగా ఆమేన్ అనగలరా? గట్టిగా ఆమేన్ అనగలరా? నెంబర్ 2, ఈ కావలివాడు సమయాన్ని చెప్పాలి. గట్టిగా ఆమేన్ అనగలరా? ఏం చెప్పాలి? గట్టిగా ఆమేన్ అనండి. ఈ కావలివాడు ఖగోళ శాస్త్రాన్ని ఎరిగిన వాడుగా ఉంటాడట. చెప్పండి, చదువుకున్న వాళ్ళు. ఏ శాస్త్రాన్ని? ఖగోళ శాస్త్రం అంటే నక్షత్ర శాస్త్రం. ఏ నక్షత్రము ఏ సమయంలో ప్రత్యక్షం అవుతుంది, ఏ నక్షత్రం ఏ సమయంలో వస్తుంది, ఏ నక్షత్రం యొక్క కాంతి ఎంతవరకు ఉంటుంది. ప్రభు స్తోత్రం. గట్టిగా ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. వేకో చుక్క ఎప్పుడు వస్తుంది? మార్నింగ్ స్టార్. గట్టిగా ఆమేన్ అనగలరా? తేజో నక్షత్రం ఎప్పుడు వస్తుంది? ఆయన ఖగోళ శాస్త్రాన్ని ఎరిగిన వాడై ఉండాలి. ఆ ఖగోళ శాస్త్రము ద్వారా ఆయనకి ఏం తెలుస్తుందంటే, ఈ నక్షత్రము నా తలపైగా రాగలిగినది అంటే నా తలపైకి వచ్చే సమయానికి టైం 2 అవుతుంది అన్నమాట. గట్టిగా ఆమేన్ అనగలరా? అది నా ముందుంటే 1 గంట అవుతుంది అన్నమాట. ఇంకా కొంచెం ముందుంటే 12 అవుతుంది అన్నమాట. గట్టిగా ఆమేన్ అనగలరా? నా వెనకాలకు వస్తే 3 అవుతుంది అన్నమాట. గట్టిగా ఆమేన్ చెప్పగలరా? నక్షత్రాలను పడికట్టి ఖగోళ శాస్త్రాన్ని ఆయన అవగాహన చేసుకొని ఆయన గట్టిగా ఆమేన్ అనగలరా? ఇప్పుడులాగా అప్పుడు గడియారాలు లేవు. గట్టిగా ఆమేనండి. ఎప్పుడైతే మా టైం 12 అయిపోయింది, ఇప్పుడు 1 గంట అయిపోయింది, 4 అయిపోయింది, అర్జెంటుగా భోజనం చేయాలా, అక్కడికి వెళ్ళాలా, ఇక్కడికి వెళ్ళాలా, డ్యూటీకి వెళ్ళిపోతాం, టైం అయిపోతుంది, రండి వెళ్ళండి అని మనము గడియారం చూసి చెబుతున్నా. దేర్ ఇస్ నో క్లాక్. గట్టిగా ఆమేన్ అనగలరా? అప్పట్లో గడియారాలు లేవు. వారు ఎలాగూ చెప్పాలా? కావలివాడే సమయం చెప్పాలా? ఆ ఎత్తైన పురుషు మీద ఉండి ఆ నక్షత్రాల గురించి పరిశోధన చేసి, ఏ నక్షత్రము ఎక్కడికి వస్తే ఎంత టైం అయిందో, ఏ నక్షత్రము ఎక్కడికి వస్తే ఎంత టైం తగ్గిందో పెరిగిందో అంతా కూడా అతడు ఎరిగిన వాడు కనుక ఆయన సమయాన్ని చెబుతాడు. గట్టిగా అనగలరా? చెప్పబోతే ఆమె చెప్పగలరా? సమయాన్ని చెప్పగలిగిన వాడే కావలివాడే. గట్టిగా అనగలరా?
ఒకవేళ ఆనంద్ కుమార్ గారికి టైం కావాలా, ఎక్కడికో వెళ్ళాలనుకుంటున్నాడు, ఈయన వాచ్ చెప్పడానికి వాడా గట్టిగా అనగలరా? ఓ కావలివాడా, అర్థమవుతలేదా నా మాటలు? ఓ కావలివాడా, నేను ఊరెళ్ళాలా, ఈ రాత్రి సమయం అంతా ఉన్నది, గట్టిగా అనగలరా? ఓ కావలివాడా, నేను పలానా పనికి వెళ్ళాలా, టైం ఎంత ముందు, రాత్రి అంతా ముందు, పగలంతా ముందు, నేను పలానా టైంకి వెళ్ళాలా. కాలము తెలాలంటే కావలివాడి దగ్గరికి వెళ్ళాలా, సమయము తెలాలి అంటే కావలివాడి దగ్గరికి వెళ్ళాలా. కావలివాడే సమయాన్ని చెప్పగలడు. కారణం ఏంటంటే అతను ఎత్తైన ప్రదేశంలో ఉన్నాడు, చూడగలిగినంత దూరాన్ని చూడగలడు. నా మాటలు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను, అందరికి అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. గట్టిగా ఆమెను అనగలుగుతారా? చెబుదా హల్లెలూయా. మొట్టమొదటిసారిగా శత్రువు రాకని కనిపెట్టి ఆయన ప్రజలు హెచ్చరిస్తాడు. రెండవదిగా ఆయన తప్పనిసరిగా ఆ ఖగోళ శాస్త్రాన్ని కలిగిన వాడు కనుక, తెలిసిన వాడు కనుక, నక్షత్రాలను కూర్చిన పరిజ్ఞానము ఉన్నవాడు కనుక వాటిని బట్టి సమయం ఎంత అయిందని అతను చెప్పగలుగుతాడు. గట్టిగా ఆమెను అనగలుగుతారా? ఆయన అందరికంటే పైగా ఉన్నాడు కనుక, అందరికంటే ఎత్తులో ఉన్నాడు కనుక ఈ రెండు ప్రధానమైన విషయాలు కూడా అతడు ప్రజలకు తెలియజేస్తాడు. గట్టిగా ఆమెను అనగలుగుతారా? ఈరోజు మనకు కావలవాడు మనకి కూడా సమయాన్ని చెప్పాడు. అర్థమవుతలేదా? గట్టిగా ఆమెను అనగలరా? విలియం బ్రహ్నాం వచ్చిన కదా విలియం బ్రహ్నాం వచ్చిన తర్వాత కదా 7 సంఘాలు తెలిసారు. విలియం బ్రహ్నాం వచ్చాకే కదా 7 ముద్రలు తెలిసారు. విలియం బ్రహ్నాం వచ్చాకే కదా అంజూరపు చెట్టు సిగిరించడం గురించి తెలిసిండు. విలియం బ్రహ్నాం వచ్చాకే కదా 1946 అంజూరపు చెట్టు సిగిరించినది. గట్టిగా ఆమెను అనగలుగుతారా? ఆమెను అనగలుగుతారా? 1963 సంవత్సరములు ముద్రలు తెరవబడినవి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అవర్ ప్రాఫెట్ విలియం బ్రహ్నాం tells us time. మనం ఏ కాలంలో, ఏ టైంలో, ఏ సమయంలో మనం నివాసం చేస్తున్నామో దేవుడు మనకు తెలియజేశాడు. అయిందా? ఎంతమంది ఆమెను అనగలరు? నీకు టైం తెలాలంటే ఎవరి దగ్గరికి రావాలా? చెప్పండి గట్టిగాను. చెప్పండి. నీకు టైం తెలాలంటే రాత్రి ఎంత ఉందో చెప్పాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలా? కావలవాడి దగ్గరికి వెళ్ళాలా? మరి వెళ్తావా? వస్తావా కావలవాడి దగ్గరికి? వస్తాను సార్ అనవయ్యా గట్టిగా. గట్టిగా వినగలరా? బ్రదర్ మీరు, అమ్మ మీరు, మన కావలవాడు ఎక్కడ ఉన్నాడు? గట్టిగా వినగలరా? యూదుల కాలంలో యేసుప్రభువే కావలవాడే, ఆయనే సమయాన్ని చెప్పిన వ్యక్తి అయి ఉన్నాడు. గట్టిగా వినగలరా? ఇంకో విధంగా చెప్పాలంటే యూదులంతా కూడా ఆకాశాన్ని, గగనాన్ని చీల్చుకుని మా దేవుడు వస్తాడు, కోటాను కోట్ల దేవదూతలతో దిగి వచ్చి రామ ప్రభుత్వాన్ని హతం చేస్తాడు, మా అందరికీ కూడా ఆయనే విడుదల చేస్తారని ఆకాశం వైపు చూస్తున్నాడు. అంతకుముందే కావలవాడని యెషయా చెప్పాడు, కన్యక గర్భవతి కొమ్మని కంటుతాడు, అతడే ఇమ్మానుయేలుగా పిలువబడతాడు, అతను కూడా రక్షణ కలుగుతుంది. నీ సొంత ఆలోచన ప్రకారంగా అయితే నీకేమి తరం? కావలవాడు చెప్పింది వెంటే నీకు సమయం తెలుస్తుంది. ఆమె అనగలుగుతారా? సాతానుడు ఏ రూపంలో వస్తాడో, శత్రువు ఏ రూపంలో వస్తాడో మన కావలవాడు చెబుతా ఉన్నాడు. ఆయన ఆమె అనగలుగుతారా? ఒక రోజున సాతానుడు అవ్వ దగ్గరికి వెళ్ళి, అమ్మా, గట్టిగా ఆమె అనగలరా? అవ్వా, చెట్టు పండు తినొద్దన్నాడా? ఈ పండు తినదినమున నిశ్చయముగా నువ్వు దేవుడిగా మారిపోతావు. గాడెస్, దేవతగా, గాడ్, దేవుడుగా మారిపోతావు. గట్టిగా ఆమె అనగలరా? గట్టిగా ఆమె అనగలరా? ఆమె అనగలరా? మన ప్రవర్తకుడు బోధిస్తున్నాడు కదా, పరిశుద్ధాత్మే మన కావలవాడై ఉన్నాడు.
పరిశుద్ధాత్మ చెప్తున్నాడు, ఆ చెట్టు పొలం దగ్గరికి వెళ్ళొద్దు, తన ఫలాలు తినొద్దు, వాడి జోలికి వెళ్ళొద్దు అని చెబితే వీళ్ళు వింటలేదు. దేవుని పిల్లలారా, కావలి వాడు చెప్పిన మాట వినాలా, పరిశుద్ధాత్మ చెప్పిన మాట వినాలా, ప్రవక్త చెప్పిన మాట వినాలా, సంఘ కాపు చెప్పిన మాట వినాలా, అపోస్తలులు చెప్పిన మాట వినాలా, ఉపదేశకులు మాట వినాలా, సంఘ కాపుల మాట వినాలా. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. అబ్బతో మాట్లాడాడు దేవుడు, ఆ పండు జోలికి వెళ్ళొద్దని. అవ్వ వచ్చేమంటుంది, సాతాను వచ్చేవన్నాడు, శత్రువు వచ్చేవన్నాడు, పండు తినొద్దన్నాడా. ఇది నిజమా అనగానే అయితే నిజమో కాదేమో కాదా, ఇది నిజం కాదేమో, గట్టిగా అమ్మినాగలరా, నిజమా బెదరు, నిజమేనా బెదరు అంటే కొంచెం లోనేం బయలుదేరుతుంది, అవిశ్వాసం బయలుదేరుతుంది. అంటే కొద్ది నిజం కదమ్మా ఇది, ఇంకేమైనా తేడా, దేవుడు దాన్ని తర్జుమా చేయడానికి నువ్వెవడవయ్యా, దేవుని దానికి తర్జుమా చేయకూడదు, దేవుని మాటకి ఆమె చెప్పాలా, దేవుని మాటకి వ్యాఖ్యానం ఇవ్వకూడదు, దాన్ని నమ్మాలా, విశ్వసించాలా. దేవుని మాటకి ఎప్పుడు కూడా నీ కొంత సత్తుమా ఇవ్వకూడదు, దాన్ని నమ్మదోని పని. ఇది నిజమానగానే నిజం కాదేమో అనుకుని చెప్పి ఆ చెట్టు ఫలాలు కోసుకుని తిన్నది ఆమె కిందకి దిగజారిపోయి దేవుని పిల్లలు. పరిశుద్ధాత్మే కావలవాడై ఉన్నాడు, ప్రవక్తే కావలవాడై ఉన్నాడు, ఎన్నుకోబడిన సేవకుడే ఆ కావలవాని యొక్క వర్తమానం తీసుకొచ్చి నీ ఆత్మలను కాపలాగాస్తున్నాడేనా. ఆమె అనగలరా, ఎప్పుడు రాసిన పత్రికలో నీ పైన ఉన్నవాడు నీ ఆత్మలను భారముతో కాస్తున్నాడు కనుక ఆయనకు మీరు లోబడి ఉండండి. దేవుని దగ్గర నుంచి ప్రవర్తన వస్తుంటే, ప్రవర్తన దగ్గర నుంచి సంఘకాపన వస్తుంటే ఈయన మీకు కావలవాడు కాదా, పరిశుద్ధాత్మ కావలవాడు కాదా, ప్రవర్త కావలవాడు కాదా. ఆ వర్తమానం చేస్తున్న ఈ సంఘకాపరి నీ ఆత్మలను కాస్తా లేదా. చెప్పండి అందరూ, చెప్పండి. హల్లెలూయా. శత్రువు ఈ రూపంలో వస్తాడు, శత్రువు ఆ రూపంలో వస్తాడు, శత్రువు ఈ రూపంలో వస్తాడు, శత్రువు ఆ రూపంలో వస్తాడు. శత్రువు ఏ రూపంలో వచ్చినా ఆ శత్రువు మాట వినొద్దని కావలవాడు చెప్పినా దాన్ని అర్థం చేసుకోలేక అవేం చేసిందో తెలుసా, ఆ పండు కోసుకుని తిన్నది అంటారు. పంట దేవుని పేరు గట్టిగా ఆమె అనగలరా. ఈరోజు శత్రువు కూడా ఎలాగొచ్చాడో తెలుసా, వాక్యము ద్వారానే వచ్చాడు. గట్టిగా ఆమె అనగలరా. ఈ నికోలైతులు ఎలాగొచ్చారు తెలుసా, వాక్యాన్ని పట్టుకునే సంఘంలో ప్రవేశించారు. గట్టిగా ఆమె అనగలరా. అది ఏ వాక్యం అంటే వారి సొంత వాక్యం. గట్టిగా ఆమె అనగలరా. ఈ నికోలైతులు, ఈ బిలామైట్స్, గట్టిగా ఆమె అనగలరా, ఈ బిలాము బోధ చేసేవాళ్ళు, ఈ యెజబెలు బోధ చేసేవాళ్ళు ఇలా సంఘములకు ఎలాగో ప్రవేశించారు అంటే వీరి సొంత సిద్ధాంతం ద్వారా ప్రవేశించారు. గట్టిగా ఆమె అనగలరా. మత్తయి సువార్త 24:24 ఈ విధంగా బోధిస్తుంది, అబద్ధ ప్రవక్తలను, అబద్ధ క్రీస్తులను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని మోసం చేస్తారు. గట్టిగా ఆమె అనగలుగుతారా. యేసుప్రభు దగ్గర యోధ ఇస్కరియోతు వచ్చి పడ్డాడు. చెప్పండి అందరూ కూడా, యేసుప్రభు దగ్గర ఎవరు పనిచేస్తున్నారు, యోధ ఇస్కరియోతు పనిచేస్తున్నారు. గట్టిగా ఆమె అనగలరా. అపోస్తలుల దగ్గర నికోలైతులు పనిచేశారు. గట్టిగా ఆమె అనగలరా. 3వ శతాబ్దంలో రోమన్ క్యాథలిక్ల రాజులు పనిచేశారు. గట్టిగా ఆమె అనగలరా. ఈ చివరి దినంలో డినామినేషన్ పనిచేస్తారు. గట్టిగా ఆమె అనగలరా. ఈ రోజు నీ అసలు శత్రువు డినామినేషన్ అయినది. చెప్పబడ్డాడు గట్టిగా అందరూ కూడా. రోమన్ క్యాథలిక్లే. గట్టిగా ఆమె అనగలరా. ప్రతి మత శాఖ నీ శత్రువు అన్నది. నీ శత్రువు వచ్చి క్రిస్మస్ చేసుకోవద్దమ్మా, సర్మ చేసుకుంటే తప్పే ఉంది. గట్టిగా ఆమె అనగలరా. గట్టిగా ఆమె అనగలరా. పండుగ రాకడ పండుగ చేసుకోవద్దన్నాడు, తప్పే ఉందమ్మా. రాకడ పండుగ చేసుకుంటే తప్పే ఉందమ్మా. గట్టిగా ఆమె అనగలరా. జీవజాలాల పండుగ చేసుకోవద్దన్నాడా, జీవజాలాల పండుగ చేసుకుంటే తప్పే ఉందమ్మా. గట్టిగా ఆమె అనగలరా. గట్టిగా ఆమె అనగలరా.
సంగీత పండుగలు చేసుకుంటే తప్పే ఉందమ్మా. ఆత్మతోనూ సత్యంతో పాడమని చెప్పాడు కదా. కానీ ఆత్మతో సత్యంతో కూడా రాక్ అండ్ రోల్ పాడతారు అక్కడ. ప్రభుకి స్తోత్రాలు. హల్లెలూయా. శత్రువు ఏ కోణంలో వస్తున్నాడో జాగ్రత్తగా చూడు. ఆ శత్రువు రాకని కనిపెట్టాలి అంటే నీకు కావలవాడి మాట అవసరమై ఉన్నది. ఈ వర్తమానములో ఏదైతే ఉన్నదో దానినే నీవు ఆమె చెప్పాలా, దానికే స్తోత్రం చెప్పాలా. కారణం ఏంటంటే ఇది పరిశుద్ధాత్మ దగ్గర నుంచి వచ్చిన బోధనలే, ఇది కావలవాడి బోధనలే. దీనిని కాదని మరి ఏది స్వీకరించినా అది శత్రువు నిన్ను చంపడానికి చేసిన పన్నాగమైనది. అందుకనే కావలవాడు ఏం చేస్తున్నాడంటే ఆ ఎత్తైన బుచ్చి మీద ఉండి, ఎత్తైన సభ మీద ఉండి శత్రువు వస్తున్నాడుగా అప్రమత్తండి, జాగ్రత్త పడండి. గట్టిగా అనగలుగుతారా? దేశాన్ని, ప్రజలను, అధికారులను అప్రమత్తం చేసి వారు మేల్కొల్పాడు. ఈ 7వ సంఘకాలంలో ఓ అమెరికా, గట్టిగా అనగలరా? ఓ స్కాట్లాండ్, ఓ కెనడా, ఓ ఇండియా, మేల్కొండే. అదిగో రాకాడా. గట్టిగా అనగలరా? మేల్కొండే, ఇదిగో దినాలేశ్వరం, మేల్కొండే, ఇదిగో సత్యం, మేల్కొండే. అంజూరపు చెట్టు సిగరించినది. గట్టిగా అనగలుగుతారా? ఓ సంగమా మేల్కొనండి, ఇదిగో ముద్రలు తెరబడి ఉన్నది. మన కావాలని మనం హెచ్చరిస్తున్నాడు. గట్టిగా ఆమె చెబుతామా? స్తోత్రం చెబుతామా? గట్టిగా ఆమె అందామా? 1900 మత్తయి సువార్త 24:34 చదవండి. మత్తయి సువార్త 24:34 చదవండి. ఇవన్నీ జరుగు వరకు తరము గతించదు. గట్టిగా అనగలరా? ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతించదని చెప్పొచ్చు. ఇంకొకటి పైన చదువు తల్లి. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ చూచినప్పుడు అంజూరపు చెట్టు సిగిరించినప్పుడు అని దగ్గర చదువునైనా 32 అట. అంజూరపు చెట్టును చూసి ఒక ఉపమానమును నేర్చుకుని, అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపముగానే ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే ఈ సంగతులు, అంటే అంజూరపు చెట్టు సిగిరించే సంగతి. అర్థమైతే గట్టిగా ఆమె చెప్పాలి. అంజూరపు చెట్టు సిగిరించే సంగతి. ఏమ్మా ఇతన్ని కొద్దిగా బలహీనం అయిపోయావా ఏంటి? గట్టిగా ఆమె అనగలరా? ఇక ఇంటికి వెళ్ళి బొజ్జునే వరకు కూడా ఇక్కడ ఇంకా హుషారుగానే ఉండాలి. మేమైతే అలా ఉండాలనిపిస్తున్నామా? ఇక బొజ్జుని చక్కగా ఆ ఫ్యాన్ కొన్ని బొజ్జుండే దాకా ఇక్కడ మాత్రం తడిసిపోయినా పర్లేదు, ఇక్కడ ముద్ద అయిపోయినా పర్లేదు. నేనెంత తడిసిపోతాను మీరంతా తడిసిపోవాలి. నేనంత కేకరాసం మీరంతా కేకలేయాలి. అలా చేస్తే మీకు ఇంకా చెమట లోన్ నుంచి వస్తలేదంటే అలా చేస్తలేదు. నాకు గట్టిగా అందామా? హల్లెలూయా. అంజూరపు చెట్టు సిగురించు సంగతి మీరు చూచినప్పుడు ఆయన ద్వారము దగ్గరే ఉన్నాడు అని తెలుసుకోండి. గట్టిగా అనగలుగుతారా? మీకు నిన్న మొన్న చెప్పాను. గట్టిగా అనగలరా? జీవవృక్షము యేసుక్రీస్తు అన్నాడు. మంచి చెడ్డతో వృక్షము సాతానుడై ఉన్నాడు. తర్వాత ఒలీవ వృక్షము అన్యులై ఉన్నారు. తర్వాత అంజూరపు వృక్షము యూదులై ఉన్నారు. గట్టిగా అనగలరా? వధువు వృక్షము, గట్టిగా అనగలరా? వధువు వృక్షము వధువై ఉన్నది. ఎంతమంది ఆమె అనగలరు? ఇక్కడ మనం చదువుకున్నది యూదుల గురించి మాట్లాడుతున్నాం. అంజూరపు వృక్షము సిగరించినప్పుడు యేసు ప్రభువు ఈ ప్రవచనాన్ని 1వ శతాబ్దంలో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, ఓసారి ఆయన దారిని వెళ్ళిపోతా ఆ అంజూరపు కాయలు తిందారని చెట్టు దగ్గరికి వెళ్ళబోతుకి దాని దగ్గర ఒక్క కాయ కూడా లేదు. ఆమె అనగలుగుతారా? ఒక్క కాయ
కూడా లేదు, ఇక నువ్వు ఫలించకుందో కాక అని చెప్పేసేసి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మరలా ఈ అంజూరపు చెట్టును గూర్చి జ్ఞాపకం చేసుకొని మరొక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అంజూరపు చెట్టు చిగురించును. ఆయన జాలిపడే దేవుడు కాదా? జాలిపడే దేవుడు కాదా? యూదులు ఒక దేశముగా రక్షించబడుదురు. గట్టిగా ఆమె చెప్పాలందరూ. ఆయన అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడు, యూదులు రక్షించబడుదురు. గట్టిగా ఆమె అనగలరా? నిజంగానే యూదుల మీద మరలా దేవుడు తన ప్రవచనాలను తేటతెల్లంగా ఇచ్చాడు. దేవుని పిల్లలారా, ఈ కాయలైనటువంటి ఆ చెట్టు వాస్తవానికి యేసు ప్రభు ఉన్న ఆ కాలంలో యూదులందరూ కూడా ప్రపంచమంతా చెదిరిపోయారు. అదే కాయ కాయకుండా ఉండటం మీద గట్టిగా అనగలరా? ప్రపంచమంతా వెళ్ళిపోయారు. స్థానిక యూదులు అక్కడ తక్కువ మంది ఉండి మిగిలిన వాళ్ళంతా కూడా ప్రపంచం చెదిరిపోయారు. కానీ యేసు ప్రభు మరలా అంటున్నాడు, అంజూరు పెట్ట సిగరెస్తుంది అంటున్నాడు. అంటే ప్రపంచంలో చెదిరిపోయిన ఆయా దేశాలలో ఉండిపోయిన యూదులందరూ కూడా మరలా ఒక దేశముగా పోగు చేయబడతారు. యూదా దేశానికి వస్తారు, ఇస్రాయేల్ దేశానికి వస్తారు, పోగవుతారు. భక్తుడైన మోషే కూడా అన్నాడు, వారిని గద్ద రక్కల మీద ఎక్కించుకుని తీసుకుని వచ్చును. వారు విమానాల మీద రావటం దేవుడు ముందుగానే చూశాడు. దానిని మోషే గారు గద్ద రక్కలు అన్నాడు. ఆమె ఆ గద్ద రక్కల విమాన రక్కలు అనగలరా? ఎప్పుడో ముందుగానే అక్కడ మోషే గారు ప్రవచించాడు. గట్టిగా ఆమె అనగలరా? ఇక్కడ యేసు మరలా ప్రవచిస్తున్నాడు, అంజూరపు చెట్టు స్వీకరించును. గట్టిగా ఆమె అనగలుగుతారా? మత్తయి సువార్త 24వ అధ్యాయము 34వ వచనము దాని యొక్క అర్థాన్ని కానీ, దాని యొక్క మంచి కానీ, దాంట్లో లోతు కానీ, దాంట్లో ఉన్న గొప్పతనం కానీ, ఆ భవిష్యత్తు సంగతి కానీ ఎవడు చెప్పచాలడు, ఎవడు బోధింపచాలడు. అది కేవలము ఎత్తైన స్థలములో అందరికంటే పైన కావలి వాడే చెప్పాలా. ఆ కావలవాడు మన విలియం ప్రణామేనా? అంజూరపుడు స్వీకరించడానిగా వారు మరలా ఒక దేశంగా పోగొట్టన్నది 1900 ఆమె అనగలుగుతారా? 1946వ సంవత్సరంలో యూదులకు స్వతంత్రం వచ్చింది. గట్టిగా అనగలుగుతారా? గట్టిగా అనగలుగుతారా? ఎట్లా తన ప్రజల్ని తన దేశానికి, యూదుల వాళ్ళ దేశాన్ని పంపేశాడు. ఇంకో దేశంలో ఉన్న వాళ్ళు విమానాల మీద వాళ్ళ దేశానికి వెళ్ళిపోయారు. ఇంకో దేశంలో ఉన్న వాళ్ళు యూదులు వాళ్ళ దేశానికి వెళ్ళిపోయారు. ప్రపంచ నలుమూలలలో ఉంచబడిన యూదులందరూ కూడా 1946వ సంవత్సరంలో స్వదేశానికి వెళ్ళిపోయారు. చూడు తల్లి, అర్థమవుతుంది. చూడు తల్లిలాగా గట్టిగా అనగలరా? స్వదేశానికి వెళ్ళిపోయారు. మత్తయి 24:34 ఆల్రెడీ మన వినికిడిలో నెరవేరినదు, జరిగినదు, సంపూర్ణైపోయినదు. మన కావలవాడు దాన్ని ఫుల్ఫిల్ చేసేసాడు. గట్టిగా అనగలరా? అంజూరపు చెట్టు కాకుండా మరికొన్ని చెట్లు కూడా చిగురిస్తాయి అన్నాడు. 1946లో వాళ్ళకి స్వతంత్రం వస్తే 47లో మనకు వచ్చింది. గట్టిగా అనగలరా? ఇతర వృక్షాలు కూడా చిగురిస్తే అన్నాడు. అంతే, ఇతర వృక్షం ఎంత ఒకటి. గట్టిగా అనగలరా? 46లో వాళ్ళకి వస్తే 47లో మనకు వస్తే ఇంకోసారి వస్తాయి. మిగిలిన చెట్లు కూడా ఆ రోజున చిగురించి ప్రపంచంలో ఉన్న ఆయా దేశాలు స్వతంత్రం పొందుకున్నాయి. 1946లో యూదులు ఒక దేశంగా పోగయ్యారు. 24:34 మత్తయి సువార్త నెరవేర్చబడినది. ఈ సంగతి జరిగిన తర్వాత ఏ సంగతి? యూదులు పోగైన సంగతి.
అంజూరపు చెట్టు సిగిరించిన సంగతి గట్టిగా అనగలరా? గట్టిగా అనగలరా? ఇది సిగిరించినప్పటి నుంచి మనకు ఒక తరం ఇవ్వబడుతుందట. ఆమె నాన్న అందరూ మనకి ఏమి ఇవ్వబడుతుంది? గట్టిగా చెప్పండి. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి. బ్రదర్ కాలువడి చెబుతున్నా, జాగ్రత్త. ఈ అంజూరపు చెట్టు సిగిరించినప్పటి నుంచి మనకే ఒక తరం ఇస్తున్నాడు దేవుడు. గట్టిగా అనగలరా? మన ప్రవక్త ఒక మాట చెప్పాడు, తరం అంటే 40 ఏళ్ళు అన్నాడు. రెండో వ్యాఖ్యానం కూడా వచ్చాడు. ఒక మనిషి పుట్టుక నుంచి ఒక మనిషి చచ్చిపోయేదాకా కూడా 1 జోనాలజీ అన్నాడు. గట్టిగా అనగలరా? ఓ మనిషి పుట్టుక నుంచి ఒక మనిషి చనిపోయేదాకా ఉండేది కూడా ఓ తరం అన్నాడు ఆయన. గట్టిగా అనగలరా? మనిషి యొక్క ఆయుష్ కాలము 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరములగును. గట్టిగా ఆమె అనగలరా? గట్టిగా ఆమె అనగలరా? ఆమె అనగలరా? 90వ కీర్తనలో భక్తుడైనటువంటి మోషే గారి ద్వారా మనకి 60-70 సంవత్సరములు అధిక బలం అనేది. గట్టిగా ఆమె అనగలరా? అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరములగును. ఆమెనందామా? ఆమెనందామా? ఎప్పుడు స్వీకరించింది? మాట్లాడతలేదు. ఎప్పుడు స్వీకరించింది? అందరూ అంటలేదు. ఎప్పుడు స్వీకరించింది? 1946 అన్నాడు గట్టిగా. దేవుడు మనకు తరం ఇచ్చాడు కదా. తరం అంటే ఎన్నేళ్ళు అన్నాం? ఒక మనిషి పుట్టుక నుంచి ఓ మనిషి యొక్క చచ్చిపోయేదాకా అన్నాడు. ఓ మనిషి యొక్క పుట్టుక దగ్గర నుంచి మనిషి చచ్చిపోయేదాకా అనే దానిని కీర్తనాకారుడైన దావీదు గారు, మోషే గారు మనిషికి 70 ఏళ్ళు ఇవ్వబడ్డాయి అన్నాడు. అధిక బలం ఉంటే 80 ఏళ్ళు ఇవ్వబడ్డారు. గట్టిగా అనగలరా? కానీ 1946కి 70 సంవత్సరాలు కలిపితే, గట్టిగా చెప్పండి అందరూ కూడా, చెప్పండి అందరూ కూడా, చెప్పండి అందరూ కూడా, కలపండి. అలా చెప్పొచ్చు కదా బాబు. 2016. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? 2 ఏళ్ళు దాటేసాం. గట్టిగా ఆమె అనగలరా? అధిక బలం ఉన్న ఎడల, ఏ బలం ఉన్న ఎడల? అధిక బలం ఉన్న ఎడల అంటే 1946కి మరలా 80 ఏళ్ళు కలుపుదాం. 80 ఏళ్ళు కలిపితే 2026. గట్టిగా ఆమె అనగలరా? ఈ 2026కి 70 ఏళ్ళు ఎలాగ అయిపోయింది? తరం 70 ఏళ్ళ తరం అయిపోయింది. 80 ఏళ్ళ తరం కలుపుకుందాం. 80 ఏళ్ళ తరం కలుపుకుంటే ఆయన 2026కి ముందుగానే రావాలా? గట్టిగా అనగలరా? 2026కి ముందుగానే రావాలా? చిన్న షరతం. గట్టిగా అనగలరా? ఇంటికి వెళ్ళిపోయినంటే రాకడా 2026కి వచ్చేస్తుందని చెప్పాడు పాల్ పాస్టర్ గారు. కిల్లపొడి వచ్చాడు ఆయన. మనకు తరం ఇవ్వబడుతుందంట. 1946లో అంజూరపు చెట్టు స్వీకరించిందంట. అక్కడి నుంచి ఇప్పుడు దాకా ఓ తరాన్ని కలుపుకుంటే 70 ఏళ్ళు 80 ఏళ్ళు కలిపితే 70 ఏళ్ళు కలిపితే 2016కి వచ్చేస్తుందట. 80 ఏళ్ళు కలిపితే 2026కి వచ్చేస్తుందట. మన పాస్టర్ చెప్పారు, ఇక టైం లేదు బదులు 2026కి రాకడ వచ్చేస్తుంది, 2026కి రాకడ వచ్చేస్తుంది, 2026కి రాకడ వచ్చేస్తుంది అని అన్నారా? ఇక నేను మీరు అయిపోయినట్టే. గట్టిగా ఆమె అనగలరా? కానీ వస్తుందని ఒకేళ సిద్ధపడి ఉండాలి. గట్టిగా ఆమె అనగలరా? 2026కు కానీ ప్రభు వచ్చేస్తాడేమో అనే రీతిగా నువ్వు సిద్ధపడాలి. ఓ షరత చెప్పారు కదా, ఆ షరత కూడా చెప్తాను. మన క్యాలెండర్ ప్రకారంగా చూస్తే ఇది నిజమే. గట్టిగా అనగలరా? కానీ దేవుని క్యాలెండర్ ప్రకారంగా చూస్తే తప్పు. దేవుడు మన క్యాలెండర్ను ఫాలో అవ్వడు, ఆయన క్యాలెండరే ఫాలో అవుతాడు. క్యాలెండర్ ప్రకారంగా చూస్తే ఒక తరం ఇవ్వబడుతుంది అన్నాడు. తరం అనగా 70 లేక 80 ఏళ్ళు, 70 కలుపుకుంటే 2016,
80 కలుపుకుంటే 2026 గట్టిగా అనగలరా? ఇది రాబోయే క్యాలెండర్ ప్రకారంగా సత్యమని మనం అనుకుని సిద్ధపడాలా? కానీ ఈ క్యాలెండర్ దేవుడు వెంబడించాడు. ఆయన క్యాలెండర్ ఉన్నది, అది ప్రవచన క్యాలెండర్ ఉన్నది, అది ప్రవచన క్యాలెండర్ ఉన్నది. చెప్పుడు కొట్టాడు అందరూ కొట్టగా. ఆయన క్యాలెండర్ 2026 తాడు, 27 తాడు, 18 తాడు, 19 తాడు, 21 తాడు, 40 తాడు, 70 తాడు, మనకు తెలుదు. ఆయన ఇప్పుడు వస్తాడనే నమ్మాలా? ఇప్పుడే తీసుకెళ్తాడని నమ్మాలా? ఇప్పుడే కొనుక్కోతాడని నమ్మాలా? మన కాలంలో చెప్పాడు, ఏదో సంఘకాలంలో ఏదో వాడైనా ఆమె తెలిపినట్లుగా ఏదో సంఘకాలంలో ఊరట వెళ్ళిపోతుంది. ప్రతి 2000కి ఓ కార్యం జరుగుతుంది, ఈ 2000 కూడా ఓ కార్యం జరుగుతుంది. ఇన్ని నమూనాలుంటే ఇంకా శ్రద్ధ గట్టిగా అనగలమా? మన కావలవాడు మనకి ఎన్ని చక్కగా తెలియజేస్తుంటే ఇంకా వ్యాపారం డెవలప్ అవుతలేదు బ్రదర్. ఇంకా ₹1 పెడతారు అనుకున్నాను. పెట్టు, త్వరలోనే ఎత్తబడి జరిగిపోతుంది. దేవుని స్తోత్రం కలుగుగా. ఇంకా బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టిన తర్వాత అప్పుడు బాప్త్యం తీసుకుంటున్నాను బ్రదర్. ఆ బిల్డింగ్ పూర్తాక ముందు వచ్చేస్తారు. విడబడతావు, వాళ్ళు ఎత్తబడతారు. గట్టిగా అనగలరా? నా అంచనా, నా మాటలో మీకు గ్రహింపు వచ్చాయా? ఇది రోమన్ క్యాలెండర్. దేవుని క్యాలెండర్ ప్రకారం ఈ ప్రశ్న మనకు తెలియదు. మత్తయి సువార్త 24వ అధ్యాయములో ఆ గడి అయినను ఆ సమయమైనను నాకైనాను దూతలకైనాను మరి ఎవరికైనాను తెలియదు. దేవునికి మహిమ కలుగునుగాక. కానీ 7వ సంఘకాలంలో ఆమెకు ఎత్తబడినట్లుగా వధువు మాత్రం ఎత్తబడతారు. ప్రతి 2000కు కార్యం జరిగినట్లుగా ఈ 2000 కూడా ఒక కార్యం జరుగుతుంది. అదే ఎత్తబడుతున్నది. గట్టిగా అనగలుగుతారా? కావలవాడా రాత్రి అంత వేళ అయింది. గట్టిగా అనగలరా? కొంచెం అక్కడికి రండి, అందరూ అక్కడికి రండి, అక్కడికి రండి. మత్తయి యెషయా గ్రంథం 21వ అధ్యాయం దగ్గరికి చదవండి. 21వ అధ్యాయం 11, 12 వచనాలు చదవండి. కావలవాడా రాత్రి ఎంత వేళైనది? కావలవాడా రాత్రి ఎంత వేళైనది? వాళ్ళు విలియం బ్రహ్మ గారు ఎత్తబాటు ఎంత దగ్గరగా ఉన్నది? గట్టిగా అనగలరా? పరిశుద్ధాత్మ ఎత్తబాటు ఎంత దగ్గరగా ఉన్నది? ఎంత దగ్గరగా ఉన్నదంటే అంజూరపు గారు సిగిరించింది కనుక ఇక సమీపముగానే ఉన్నాడు. 6వ సంఘకాలం అయిపోయి 7వ సంఘకాలం చివరిలో ఉన్నాము కనుక ఇక ఎత్తబాటు దగ్గరగానే ఉన్నది. చెప్పగలను, గట్టిగా చెప్పగలను కదా. ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం 12వ వచనం చదువు ఆయన. 12వ వచనం చదవా. కావలివాడు ఈలాగు చెప్పుచున్నాడు. గట్టిగా అనగలరా? ఆయన రాత్రి పగలు పరిశోధన చేసి, ఆయన గ్రంథాలు పరిశోధన చేసి, ఆయన లేఖనాలు పరిశోధన చేసి, ఆయన ఖగోళాన్ని పరిశోధన చేసి అతను చెబుతున్నాడు. అతడు సమాధానం చెబుతున్నాడు. నువ్వు టైం అడిగావు, నువ్వు కాలం అడిగావు, నువ్వు సమయం అడిగావు. కావలవాడు సమాధానం చెబుతున్నాడు. 12వ వచనం ఏమంటున్నాడు అంటే ఉదయమగును రాత్రి అగును. గట్టిగా అనగలరా? ఉదయమగును రాత్రి అగును. గట్టిగా అనగలరా? కావలవాడు సమయాన్ని చెప్పాలా? కావలవాడు శత్రువు రాకని చెప్పాలా? శత్రువు ఏ రూపంలో వస్తున్నాడో మనకు తెలిసింది. వాడు డినామినేషన్ ద్వారా వస్తున్నాడు, వాడు అబద్ధ ప్రవక్తల ద్వారా వస్తున్నాడు, వాడు లోకం ద్వారా వస్తున్నాడు, ఓ చెడిపోయిన స్త్రీ ద్వారా పురుషుడి ద్వారా వస్తున్నాడు, ఒక్కొక్క సందర్భంలో నీ ఫ్రెండ్ ద్వారా వస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే ఈ బలిపీఠం దగ్గరే కయ్యేను హేబెలుని చంపాడు. ఈ బలిపీఠం దగ్గరే దేవుని ప్రజలు హతమార్చబడతా ఉన్నారు. ఈ బోధ ద్వారానే దేవుని ప్రజలు చంపబడతా ఉన్నారు. గట్టిగా ఆమేన్ అనగలరా? అందుకే బలిపీఠం చాలా ముఖ్యమైనదిగా ఉండాలి. ఎవడికి పడితే వాడికి బలిపీఠం మనం ఇవ్వం. గట్టిగా ఆమేన్ అనగలరా? ఎవరికి మాడితే వాడికి బలిపీఠం సరదా కోసం, అతను సంతోషపరచడం కోసం ఈ బలిపీఠాన్ని అప్పగించాం. ఈ బలిపీఠం అనగా ద థ్రోన్ ఆఫ్
సింహాసనమై ఉన్నది. ఆల్టర్ ఆఫ్ గాడ్. పాస్టర్ అంటే అతను మామూలు వ్యక్తి కాదు, దేవుని బలిపీఠమై అన్నాడు. శాస్త్రాలు చెప్పేవాడు, లోకానుసారంగా బోధించేవాడు ఈ బలిపీఠం దగ్గరికి రావడానికి కానీ బోధించడానికి కానీ వాడికి ఏమాత్రమో హక్కు లేదు. ఈ బలిపీఠం దగ్గరే కయ్యేను ఈ బిడ్డను చంపేశాడు. ఈ బలిపీఠం దగ్గరే దేవుని బిడ్డలు చంపబడుతున్నారు. శత్రువు ఏ రూపంలో వస్తున్నాడో మనకు కావాలి కూడా చెప్పాడు. అందరికి అర్థమవులేదా? సమయం ఎంత అయిందో మనకు కావాలి కూడా చెప్పాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే. నేను చాలా ఆనందంగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను. నువ్వున్నావా? సంతోషంగా ఉన్నావా? ఏడో సంఘకాలంలోనేనా? ఎంతమంది ఏడో సంఘకాలంలోనేనా? ఈ కొత్త యుగంలోనేనా? ఆయన వచ్చి వెళ్ళిన తర్వాతేనా? ఏలియా వచ్చి వెళ్ళిన తర్వాత గట్టిగా అనగలరా? ఎన్ని సంగతులు దేవుడు మనకి ఇచ్చాడు. ముద్రలు, సంఘకాలం. అబ్బా, థ్యాంక్ యూ మై లార్డ్ జీసస్, థ్యాంక్ యూ మై ఫాదర్, థ్యాంక్ యూ మై కిన్స్మన్ రిడీమర్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె చూడ. హల్లెలూయా, హల్లెలూయా. ఎంజీబులు స్వీకరించిన తర్వాత గట్టిగా వినగలరా? నేను ద్వారము దగ్గరే ఉన్నాను. ద్వారము దగ్గర అంటే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో, ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసిన యెడల. సంఘానికి ఆయన వెలుపల ఉన్నాడు. గట్టిగా వినాలి కదా? సంఘానికి ఆయన వెలుపల ఉన్నాడు. నీవు తలుపు తీస్తే లోపలికి వచ్చేస్తాడు. గట్టిగా వినంటారా? ఇక ప్రభు దగ్గరికి వచ్చేసాడు. గట్టిగా వినానండి. నా ప్రవక్త అన్నాడు, రాకడకు ముందుగా ఫ్లేయింగ్ సాసర్స్ వస్తాయి అన్నాడు. గట్టిగా వినగలరా? ఆ మధ్యకాలంలో గట్టిగా వినగలరా? ఆ మధ్యకాలంలో అమెరికా దేశంలో పెద్ద గోల జరిగింది. ఆ పార్లమెంట్ దగ్గరలో ఎగిరే పళ్ళాలు వచ్చాయని చెప్పారు చాలా మంది. గట్టిగా వినగలరా? ఎగిరే పళ్ళాలు వచ్చాయని చాలా మంది చెప్పారు. ఇవి రాకడ సూచనలు, ఇవి కూడా ఒకటే ఉన్నాయి. కరువులు వస్తాయన్నాడా? గట్టిగా చెప్పండి. వచ్చాయి. భూకంపాలు వస్తాయన్నాడా? వచ్చాయి. రాజ్యమదికి రాజ్యం వస్తాయన్నాడా? వచ్చింది. చెప్పలు కొట్టండి అందరూ కూడా. జన్మని చెప్పాడా? జరిగింది. భూకంపాలు వస్తాయన్నాడా? జరిగింది. గట్టిగా అనగలరా? కరువులు వస్తాయని చెప్పాడా? జరిగింది. గట్టిగా అనగలరా? ప్రవక్తకి 7 దర్శనాలు వచ్చాయి. రాకడకు ముందుగా జరగవలసిన 7 సూచనలు లేక 7 దర్శనాలు ప్రవక్తకి ఇచ్చాడు. గట్టిగా అనగలరా? 5 దర్శనాలు నెరవేర్చబడ్డాయి. 6వ దర్శనం అమెరికా దేశానికి ఒక స్త్రీ పాలకురాలుగా రావాలి, లేక క్యాథలిక్ ద్వారా అమెరికా నుంచి పరిపాలన సాగాల. 7వది అమెరికా కాలిపోవాలా, బూడిదైపోవాలా. 5 దర్శనాలు నాకు టైం లేదు చెప్పడానికి, మరోసారి చెప్పుకుందాం. గట్టిగా అనగలరు? ప్రతి సబ్జెక్టులోకి వెళ్తా ఉంటే మెసేజ్ పెద్దదైపోతుంది, మీరు సోలిపోతున్నారు. గట్టిగా అనగలరా? హల్లెలూయా. 5 దర్శనాలు నెరవేరాయి. 6వ నెరవేర్పులోకి రానయ్యున్నది. వాడు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నది. వెళ్ళిపోతుంది. వాడు చెబుతున్నాడు, వాడు వెళ్ళిపోతాడు. ఇక పైకి వెళ్ళిపోతాడు. ఇక సమయం లేదు. పరిశుద్ధాత్మ చెప్పేశాడు. గట్టిగా అనగలరా? ఆమె చెప్పేశాడు. సంఘ కాపురం మీకు కూడా చెప్పేశాడు. ఇక పరిశుద్ధాత్మ బాప్తిస్మం మిగిలింది. ఇక కడగబడుట మిగిలి ఉన్నది. ఇక శుద్ధీకరణ మిగిలి ఉన్నది. 1వ అంతస్తు అయిపోయింది, 2వ అంతస్తు అయిపోయింది, 3వ అంతస్తు తయారు చేయాలా. గట్టిగా అనగలరా? నీతికరణ అయిపోయింది, శుద్ధీకరణ అయిపోయింది.
అగ్ని బాప్తిసాలు పొందాలా, అగ్ని బాప్తిసాలు పొందాలా. అపోస్తలుల 2వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం, త్వరగా చదవాలి. అపోస్తలుల 1వ అధ్యాయం 2వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. 2వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. గట్టిగా ఆమె చెబుదాం. పెద్దకొస్తాను పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉన్నది. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశముడు అకస్మాత్తుగా వారు కూర్చుంటున్న ఇల్లంతా నిండెను. అప్పుడు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగించబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిరి. గట్టిగా అనగలరా? మన ప్రవక్త అన్నాడు, పెంతెకొస్తు వారికి తొలకరి వర్షం అన్నాడు. ఆమె అనగలరా? పెంతెకొస్తు వారికి తొలకరి వర్షం. తొలకరి వర్షంలో నాట్లేస్తారు. మన వర్షాల కొరకే ఎండిపోయి అన్నీ మన నేల కూడా పేటలు గట్టిగా విన్నాను కదా. వర్షాలు కొరలే దగ్గర ఏం చేస్తాం, ఎండిపోయాను అంటాడు. తొలకరి వర్షం కొరాలా? తొలకరి వర్షంలో నాట్లు పడతాయి. గట్టిగా వినగలరా? పెంతెకొస్తు పండుగ దినాన్ని నాట్లు పడ్డాయి. గట్టిగా వినగలరా? వధువు వృక్షం యొక్క పునరుద్ధరణ అనే వర్తమానంలో పెంతెకొస్తు రోజున చిన్న మొక్కను నాటాడు అన్నాడు. గట్టిగా ఆమె అనగలరా? ఆమె అనగలరా? దేవుని చిత్రం రేపు చూద్దాం. గట్టిగా ఆమె అనగలరా? ఆ చిన్న ఆ ఉదయపు వేళ గట్టిగా ఆమె అనగలరా? ఆ మొదటి కురిసిన పరిశుద్ధాత్మ గట్టిగా ఆమె అనగలరా? ఉదయమై ఉన్నది, పలకరై ఉన్నది.